22, 23, 24 ఈ 3 వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. మార్కు సువార్త 11వ అధ్యాయము. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలిగినని మీతో చెప్పుచున్నాను. ఈ రాత్రికాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి ప్రార్థనా కూడిక అనేది చాలామంది దాని విషయంలో ఎంతో నిర్లక్ష్యం కలిగిన వారు. ఎందుకంటే ఏదో ఆదివారం మాత్రమే దేవుని యొక్క మందిరానికి వస్తారు, కానీ మిగతా ప్రార్థనా కూడికలకు కానీ బైబిల్ పఠనాలకు కానీ వారు రారు. అందుకనే నిజంగా ఆదివారం అనేది ఆరాధనలో మాత్రమే బోధించబడుతుంది. ఆరాధన కొరకు బలలో మనం ఏ రీతిగా ఉన్నామని పరీక్షించుకోవడం, కానీ మిగతా వార కూడికల్లోకి రావడం వల్లే మనం ఆత్మీయంగా ఎంతో క్షేమాభివృద్ధి చెందేవారిగా ఉంటామండి. అందుకని అంటాడు, ఆ దినము సమీపించిన కొలది, అంటే యేసుప్రభు యొక్క రాకడ దినము సమీపించే కొలది మనము ప్రతిదినము తప్పక దేవుని యొక్క మందిరములో కూడుకోవాలంటే ఆయా కూడికలకు మనం కూడుకోవాలనే విషయాన్ని ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తున్న ఒక మాట మీకు చూపిస్తాను. ఎబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు, ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా మీరు ప్రార్థన చేసే ప్రార్థనా కూడికలకు మీరు రావాల్సిన వారిగా ఉంటున్నారని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. 10వ అధ్యాయము ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24, 25 వచనాలు కలిసి ఉన్నాయండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడిట మానక. సరే, నిజంగా చాలామంది ప్రార్థనా కూడికకు రాకపోవడం వల్లే వారి సమస్యలకు పరిష్కారం అనేది దొరుకుతలేదు. చాలాసార్లు అనుకుంటారు, ఏదో ఆదివారం వెళ్తే చాలులే, ఆ ఆదివారం వింటే సరిపోదా అనుకుంటారు. ఆదివారం విన్న వాళ్ళు ఎవరు కూడా ఆత్మీయంగా అంతేమి అభివృద్ధి చెందలేరండి. ఎందుకంటే వీళ్ళ ఆదివారం భక్తులు మాత్రమే. నిజంగా దేవుని బిడ్డలనేవారు దేవుని యొక్క సంఘం యొక్క సమస్యను పంచుకునేవారు. అందుకనే సంఘములో ఉన్న సమస్యల గురించి ఎవరైతే ప్రార్థన చేయగలుగుతారో, వాటి గురించి పట్టించుకోగలుగుతారో వారు ఆత్మీయమైన క్షేమాభివృద్ధి చెందేవారు ఉంటారు. అందుకనే దేవుని యొక్క ప్రజలుగా మానుచున్నట్లుగా, అంటే సమాజముగా కూడిట మానక, దేవుని యొక్క ప్రజలుగా దేవుని మందిరానికి దేవుని ప్రజలు ఎంతో తరచుగా వస్తూ దేవుని యొక్క సన్నిధిలో అన్ని కూడుకుల్లో పాలు పంపులు పొందుతూ ఉంటారో వారెంతగానో ఆశీర్వదించబడుతూ ఉంటారండి. ఎందుకంటే దేవుని వాక్యం అనేది ఒక నీరు లాంటిది. అంటే భౌతికమైన ఒక మొక్కకు నీరు ఎంత అవసరమో, ఎదుగుదల కావాలి అంటే, ఆత్మీయంగా కూడా మనం బలపడాలి అంటే వాక్యం అనే నీరు చాలా అవసరము. నీరు లేకపోతే ఒక మొక్క ఏ రీతిగా ఎండిపోతుందో, ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యము లేకపోవడం వల్లే చాలామంది ఆత్మీయంగా గొడ్డితనములో కానీ, ఆత్మీయంగా ఎదగలేని స్థితిలోను కానీ, ఆత్మీయంగా వారెంతో పసిపిల్లలుగా ఉండిపోవడం కానీ, వారు ఆత్మీయంగా ఎటువంటి క్షేమాభివృద్ధికరమైన జీవితంలోనికి రాలేరు. ఎందుకంటే ఎవరైతే నిజంగా దేవుని వాక్యాన్ని తరచుగా వింటూ ఉంటారో వారే ఎక్కువగా ఆత్మీయంగా బలపరచగలుగుతారండి. మీరు చెప్తే నమ్మరు, ఈనాడు హైదరాబాదులో సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు కూడిక అన్నమాట. ఏ రోజు కూడా ఖాళీ ఉండదు. హైదరాబాద్ ఎబ్రోన్లో సోమవారం నుంచి శనివారం వరకు ప్రార్థనా కూడికని, చైన్ ప్రేయర్ అని, యవనస్తుల కూడికని, సిస్టర్స్ మీటింగ్ అని, లేదా పరిచారకుల మీటింగ్ అని, బైబిల్ పఠనం అని, ఇలా ప్రతిరోజు కూడా వాళ్ళు నిజంగా దేవుని వాక్యం కొరకు ఎంత ఆశ కలిగి వారు వస్తూ ఉంటారు తెలుసా. అందుకనే హైదరాబాదులో ఉన్న ఎబ్రోన్లో ఉన్న
మరి ట్రైనింగ్ అవుతున్న దేవుని సేవకులు కానీ సేవకురాండ్లు కానీ విశ్వాసులు దేవుని యొక్క మందిరానికి తరచుగా వచ్చేవాళ్ళు ఈ రోజుల్లో గొప్ప వర్తమానికులు అయిపోతారన్నమాట. అందుకనే హైదరాబాదులో చాలామంది స్పీకర్స్ ఎక్కువ, అంటే దేవుని వాక్యాన్ని బోధించేవాళ్ళు ఎక్కువ. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా దేవుని వాక్యాన్ని బోధిస్తారన్నమాట. వారు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా దేవుని వాక్యాన్ని బోధించబడుతున్నప్పుడు వినేవారు ఎంత ఆత్మీయంగా ఈ ఆత్మీయమైన వాక్య మర్మములను వారు గ్రహించి ఇంకా ఎక్కువగా ఆత్మీయంగా వారు బలపడి రాబోయే దినాల్లో ఒక బలమైన దేవుని వాక్యాన్ని బోధించేవారుగా తయారైపోతారనమాట. అందుకనే దేవుని యొక్క దైవ సేవకులైన వారు అందరూ కూడా సంవత్సరానికి లేకపోతే 2 సంవత్సరాల్లో 2-3 సార్లు చాలా సంఘాల్లో హైదరాబాద్లో ఉన్న స్పీకర్స్ని పిలుస్తూ ఉంటారన్నమాట. కారణం ఏంటి అంటే వారు దేవుని వాక్యాన్ని ఎంతో స్పష్టంగా వారు బోధించగలుగుతారని. వారికి ఎలా బోధించగలుగుతున్నారంటే వాళ్ళు కూడా దేవుని మందిరంలో కూర్చొని ప్రతి కూడికకు దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని వారు గ్రహించడం వల్ల వారు అంత ఆత్మీయంగా బలపడుతున్నారన్నమాట. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా దేవుని వాక్యాన్ని ఎంత వింటూ ఉంటామో, దేవుని యొక్క సన్నిధిని ఎంత ప్రేమిస్తూ ఉంటామో అంత ఆశీర్వదించబడుతూ ఉంటాం. ఈనాడు దేవుని ప్రజలకు దేవుడి యొక్క మందిరము కంటే లోకమే వారి యొక్క ప్రాముఖ్యత. అందుకనే వారు దేవుని యొక్క సన్నిధికి రావడం కంటే లోకములో ఉన్న విషయాలనే ఎక్కువ ప్రేమిస్తారు. అందుకనే వారు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నారు. భౌతికంగా వాళ్ళు ఏదో ఉన్నతమైన స్థాయిలో స్థిరపడుతున్నారు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు ఎంత నష్టపోతున్నారో వారి తర్వాత తెలుసుకుంటారు. కారణం ఏంటో తెలుసా? ఈ లోకంలో ఎంత ప్రయాసపడి సంపాదించుకున్నప్పటికీ కూడా మనం చనిపోయిన తర్వాత మనకు కూడా ఏదీ రాదండి. అది వారు గుర్తించలేకపోతున్నారు. వాళ్ళు ఎంత ప్రయాసపడుతున్నారంటే ఏదో మేము సంపాదించేసుకుంటున్నాం, ఇంత సంపాదించు అంత సంపాదించు అని చెప్తారు. కానీ ఎందుకది? ఎవరికి ఉపయోగం అది? చనిపోయిన తర్వాత ఏం పట్టుకెళ్తావని? నీ ప్రయాసము నీ కష్టము తప్ప అంతకంటే నీకు మిగిలేదేమీ లేదు. దేవుని బిడ్డలేక ప్రయాసం ఏంటో తెలుసా? దేవుని కొరకు ప్రయాసపడేవారు వారు ఎప్పుడైతే దేవుని కొరకు ప్రయాసపడతారో వారు ప్రయాసానికి తగిన ఫలితాన్ని అనుభవించగలుగుతారు. దేవుని యొక్క ప్రజలుగా మనం దేవుని యొక్క మందిరానికి రావడము ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో తెలుసా? అసలు ఇంకా దేవుని యొక్క సన్నిధిని నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని వినడం, లేక దేవుని యొక్క వాక్యానుసారంగా మరి నువ్వు నడుచుకోవడం, దేవుని యొక్క పరిచర్యలో పాలు పంపులు పొందడం, దేవుని యొక్క పరిచర్యలకు సహకారులుగా ఉండడం, ఇవన్నీ నీకు ఆశీర్వాదం అన్నమాట. నువ్వు ఎన్ని రకాలుగా నువ్వు పాలు పంపులు పొందుతావో అన్ని ఆశీర్వాదాలు నీకే. అందుకనే మాకు మొదటి నుంచి ఎలా నేర్పించేవారంటే దేవుని యొక్క మందిరంలో నువ్వు ఎంత ఎక్కువగా పని చేస్తావో, ఏ పనైనా వంట చేయడం కానీ, మందిరం తొడడం కానీ, ఆకులు ఎత్తడం కానీ, పాత్రలు కడగడం కానీ, మందిరాన్ని శుభ్రం చేయడం కానీ, మందిరంలో సాపరేయడం కానీ, దేవుని యొక్క పరిచర్యలో నువ్వెన్ని రకాలుగా నువ్వు పరిచర్య చేస్తావో ఇవన్నిటికీ నీకు ఆశీర్వాదమే. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పని, ఒక్కొక్క జీతం అన్నమాట. అందుకనే మాకు దేవుని యొక్క మందిరంలో పరిచర్య చేయడం అంటే అసలు మాకేమి సిగ్గు అనిపించదు అనమాట. నన్ను చాలామంది అడుగుతారు, పాస్టర్ గారు మీరేంటండి ఇలాంటి పనులు చేస్తారు, మీరు కూడా ఏ పనులు చేస్తారంట. నేను అంటాను, నా దేవుని యొక్క మందిరంలో నేను చేస్తున్నాను, నేను ఎవరి కోసమో చేస్తలేదు. నా దేవుని యొక్క మందిరములో దేవుని యొక్క మందిరము కొరకు నేను పనిచేస్తున్నాను అంతే. అది నాకు ఆశీర్వాదం. నేను ఎంత దేవుని యొక్క మందిరంలో ఏ పనైనా నేను చేసినప్పుడు దానివల్ల వచ్చే ఆశీర్వాదము అది నాకు మాత్రమే తెలుసు. చూసే వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళకి కనిపించవచ్చు, అదేంటి పాస్టర్ గారు అంటే ఇలాగే ఉండాలి కదా, సేవకుడు అంటే ఇలాగే ఉండాలి కదా అని అనుకుంటారు. కానీ అలాగ ఉంటే ఆశీర్వాదం ఏమీ లేదు. చాలాసార్లు చెప్పాను, ఆనాడు భక్సింగ్ గారు ఆయన దేవుని సేవలోకి రావడానికి గల కారణం కూడా అదే. మీ అందరికీ తెలుసు కదా, దైవజనుడు భక్సింగ్ గారు దేవుడు ఆయనకి సేవకు వచ్చే ముందే అన్ని రకాలుగా తర్ఫీదుని చేశాడు. ఆయనకి భక్సింగ్ గారు ఒక వంట మనిషిగా పనిచేశాడు. ఆయన ఒక చెఫ్గా ఇంగ్లాండ్లో. అసలు వంటే రానివాడు ఆయన ఇంగ్లాండ్లో ఆయన ఒక వంట మనిషిగా అనేకులకు భోజనం వడ్డించిన వాడిగా ఉంటున్నాడు. ఆయన తయారు చేసిన వారిగా అలాగ చేయడం వల్ల
ఎన్ని ఆత్మీయమైన పరిస్థితులు ఆయన నేర్పించాడో దేవుడు ఆయనకి. అందుకనే ఎన్ని పనులైతే నువ్వు తెలుసుకోగలుగుతావో సంఘాన్ని కూడా అంత ఆత్మీయంగా నువ్వు పెంచగలుగుతావు అన్నమాట. అలా నేర్పించేవారు. అందుకనే దైవజనుడు భక్సింగ్ గారితో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయన అన్ని రకాలైన పనులు నేర్పించారు. మీరు చెప్తే నమ్మరు కానీ మార్టిన్ గారు కానీ, ఫిలిప్ గారు కానీ, లాజసన్ గారు కానీ, కోషే గారు కానీ, ఇలాంటి దైవ సేవకులందరూ కూడా భక్సింగ్ గారి యొక్క ప్రారంభ దినాల్లో కాన్వకేషన్లో వీళ్ళందరూ అన్ని రకాలైన పనులు చేసేవారన్నమాట. మీరు చెప్తే నమ్మరు, మార్టిన్ గారు ఒక పెద్ద వంట మనిషి. ఆయన మాకు సేవకులు కొడుకులో చెప్పేవారు. ఆయన రే నేను ఈ రోజు ఇలాగ ఉన్నానని మీరు అనుకుంటున్నారా? ఒకప్పుడు నేను ఎలాంటి వాడినో తెలుసా? నేనే గుణపాము, నేనే పారట్టుకొని ఎన్ని మందిరాల్లో పనులు చేసేవాళ్ళని తెలుసా? ఇక రాత్రులు పగలు కూడా మాకు అదే పని, మందిరాల్లో కట్టడం కానీ ఏ పనైనా సరే. అంతేకాదు దేవుని యొక్క మందిరాల్లో నేనే వంట మనిషిని, నేనే సింగర్ని, నేనే బాత్రూములు కడిగేవాళ్ళం. అన్నీ వాళ్ళకి రాను పని అంటూ ఏముండేది కాదనమాట. అందుకని దైవజనుడు మార్టిన్ గారి దగ్గర ఎంత జాగ్రత్తగా ఉండేవాళ్ళం అంటే ఆయన ఏ చిన్నదైనా శుభ్రం చేయకపోతే, ఆ పరిశుద్ధత మరి శుభ్రత లేకపోతే అసలు ఒప్పుకునేవాడు కదా ఆయన. నువ్వు చేస్తే నమ్మకంగా దేవుని యొక్క మందిరంలో అలా చేయి, లేదా మానే, నువ్వు రావక్కరద్దు, నేను చేసుకుంటాను ఆ పని అనేవాడు ఆయన. కారణం ఏంటంటే దేవుని యొక్క మందిరంలో చేసే ఏ పనైనా చాలా శుభ్రతను పాటించాలి. ఎందుకంటే అది దేవుడు ఉండే స్థలం. అది దేవుడు ఉండే స్థలాన్ని చాలా పరిశుభ్రంగా కాపాడాలి. మాకు నేర్పించే వాళ్ళు ఏంటంటే, నేను కాకినాడ మందిరంలో ఉన్నప్పుడు పెద్దాపురం అప్పుడప్పుడు పంపించేవారు అన్నమాట. అక్కడ పెద్దాపురంలో ఒక ఆంటీ తాతగారు అక్కడ పరిచర్య చేసేవారు అన్నమాట. ఒక విశ్వాసి చాలా కష్టాలు, భర్త చనిపోయింది, చిన్న పిల్లలతోటి ఆమె ఉండేదన్నమాట. అప్పుడే దేవుడి యొక్క మందిరానికి వచ్చేది. చాలా కష్టాలన్నమాట. వాళ్ళ అమ్మగారు వృద్ధాప్యలో ఉండేవారు, ఇంకేమి తినడానికి కూడా ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల్లో ఆమె దేవుడి మందిరానికి వచ్చినప్పుడు అక్కడున్న ఆంటీ ఒక మాట చెప్పింది, అమ్మా నువ్వు దేవుని యొక్క మందిరానికి నువ్వు ప్రతిరోజు ఉదయము సాయంకాలం మందిరం దగ్గరికి వచ్చి మందిరాన్ని శుభ్రం చేయి, మందిరం చుట్టూ తుడు, మందిరం లోపల బయట హాలు వరండా ఎన్ని తుడిసిని వెళ్ళిపో, ఇంతే నీ పని అని చెప్పేవారు. ఆమె చెప్పిన తర్వాత ఆమె చెప్పింది, నువ్వు ఈ పని చేసినందుకు నేను నీకు కొంత జీతం ఇస్తాను అని ఇక్కడున్న సేవకురాలు ఆ ఆంటీ చెప్పారనమాట. ఎందుకంటే ఆమె కష్టంలో ఉంది, మనం ఏదో ఒక రీతిగా సహాయం చేయాలి. ఎందుకంటే ఆంటీ చేసేసుకుంటుంది ఆ పని అంతా, కానీ ఆమెకి ఏదో ఒక రీతిగా సహాయం చేయాలి. ఆ సహాయమే కాదు, ఆమె దేవుడి ద్వారా దీవించబడాలి. ఆమె దేవుడి ద్వారా దీవించబడాలి. దేవుడి ద్వారా దీవించబడాలి అంటే ఆమె దేవుని యొక్క మందిరంలో ఏదో ఒక పని చేస్తూ ఉండాలా. కాబట్టి ఆమెను అలాగ మందిరానికి అలవాటు చేసింది. ఒక సంవత్సరమైన తర్వాత ఆమె అన్నది, అక్కగారు ఇంక నేను మందిరాన్ని శుభ్రం చేసేటప్పుడు ఇంకా మందిరంలో నుంచి నేను ఏ డబ్బులు తీసుకోను, నాకు వద్దు అన్నది. అదేంటమ్మా అలాగంటావంటే, అక్కగారు నేను మందిరానికి రావడం వల్ల, వాక్యాన్ని వినడం వల్ల, మీరు చెప్పే దేవుని వాక్యాన్ని నేను వినడం వల్ల నిజంగా ఈరోజు నేను ఎంత దీవించబడ్డానో తెలుసా? నా పిల్లలకి తిండి పెట్టలేని దాన్ని నా పిల్లలు చదివించుకోగలుగుతున్నాను. ఇవన్నీ ఎలాగో తెలుసా? దేవుడు మందిరములో ఆ మందిరాన్ని శుభ్రం చేయడం వల్ల నేను ఆశీర్వదించబడుతున్నాను. కాబట్టి దానికి జీతం వద్దు, దానికి మీరు డబ్బులు ఇవ్వద్దు. నేను ప్రతిరోజు మందిరానికి వచ్చి నేను తుడుస్తాను, ఉదయం సాయంకాలం కూడా. అంతేకాదు అలా చేస్తూ అక్కగారికి ఆంటీకి చెప్పేదన్నమాట, ఆంటీ అక్క ఇంకెక్కడి నుంచి మందిరాన్ని శుభ్రం చేయడమే కాదు, మీ గిన్నెలు కూడా నేను కడుగుతాను, మీ గిన్నెలు కూడా కడుగుతాను. ఆమె తప్పమ్మా, ఇంకొద్దులే అమ్మా, నీకు ఆ పని ఎక్కువ, మళ్ళీ నువ్వు బయట పనులు చేసుకుంటున్నావు కదా, మళ్ళీ ఈ పని అంటే. లేదక్క, మందిరములో నేను ఎప్పుడైతే పని చేయడం ప్రారంభించానో ఆ రోజు నుంచి దేవుని యొక్క ఆశీర్వాదం అంటే ఏంటో నేను చూశాను. చాలామంది అనుకుంటారు ఆశీర్వాదం అంటే ఏదో వాక్యాన్ని బోధిస్తేనే, ఏదో పెద్ద పెద్ద పనులు చేస్తేనే ఆశీర్వాదం కాదండి. అసలు ఆశీర్వాదం అంటే ఎవ్వరూ చేయలేని పని చేయడమే నీకు ఆశీర్వాదం.
దేవుని యొక్క మందిరములో ఎంత చిన్న తక్కువ పని నువ్వు చేస్తావో అంత దీవించబడతావు. కాకినాడలో మేము ఉండేటప్పుడు పోటీ పడిపోలేం అనమాట. విబిఎస్కి కానీ లేకపోతే ఏదైనా మీటింగ్ అయినప్పుడు కానీ ఆకులు తీయడానికే పోటీ పడేవాళ్ళం. ఒకరోజు మేము ప్రతి మీటింగ్కి కూడా ఇలా మేము చేసేవాళ్ళం అనమాట. చేస్తుంటే ఒక సిస్టర్ గారు అన్నారు, బ్రదర్ గారు, నేను అన్నగారితో చెప్పాను, ప్రతి మీటింగ్కి కూడా నేనే ఆకులు తీస్తాను అని చెప్పింది ఆమె. అదేంటాక మీరు ఆకులు తీయడం ఏంటి, అది మా పని, మేమే చేస్తాము, మీరు చేయకూడదంటే, అలా కాదండి, నేను అన్నగారికి చెప్పాను, మరణంద గారితో మాట్లాడాను, నేనే చేస్తానికి ఇక్కడి నుంచి పనులన్నీ నేను చెప్పాను అన్నగారికి అన్నాను. ఎందుకంటేనంట ఆమె పిల్లలు లేరట ఆమెకి పిల్లలు, ఆ సంగతి మాకు తెలియదు. ఆమె దేవుడితో తీర్మానం చేసుకుందట, ప్రభువా నీ మందిరములో ఏ చిన్న పనైనా ఏ పనైనా నేను చేస్తాను. అంతేకాదు ఎంత పని చేస్తానంటే అందరూ తిన్న ఇస్తర్లు కూడా నేనే తీస్తాను, అందరూ తిన్న ఇస్తర్లు నేను తీస్తాను, కాబట్టి నీ మందిరంలో పని చేయడం నేను చేస్తానని మొక్కుందట, అనుకుందట, దేవుడితో తీర్మానం చేసుకుందట. అలాగా ఎప్పుడైతే తీర్మానం చేసుకొని ఒక 5-6 నెలలు, అంటే ఏ మీటింగ్కైనా ఆమె అలా చేయడం ప్రారంభించిందో, నిజంగా ఆమె గర్భవతి బిడ్డను కన్నదండి. ఎన్నో సంవత్సరాల నుంచి గర్భం మూయబడిన ఆమె ఆశ్చర్యం అన్నమాట. ఇలా ఒక్కటి కాదు చెప్పుకుంటూ పోతే, అంటే దేవుని యొక్క మందిరములో పరిచర్య చేయడం అనేది అది ఎంత ఆశీర్వాదం అనేది అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అన్నమాట, ఇంకెవరికీ తెలియదు. అందుకనే మన మందిరాల్లో ఎంత తక్కువ స్థాయికి వెళ్తామో తెలుసా? నేను దేవుని యొక్క మందిరములో ఎంత చిన్న పని, ఎవ్వరూ చేయని పని నేను చేస్తే అది నాకు ఆశీర్వాదం. అందరూ చేసే పనులు అందరూ చేస్తారు, ఎందుకంటే ఈ చేతి నన్ను ఎక్కడ చిన్నతనంగా చూస్తారో, అది చేస్తే చిన్నతనంగా చూస్తారో, అది కాదు. ఎవ్వరూ చేయని పనిని చేయాలి, అలా నేర్పించాడు ఆయన. నువ్వు దేవుని యొక్క మందిరంలో, అందుకని మన సహవాసంలో ఎంతలాంటి వారైనా, నిన్న పొద్దుట ఒక ఆయన వచ్చారు, నిన్నలా ఉంది, నాకు ఒక ఆయన చెప్పారు, బమ్రే యేసుదాస్ గారు, ఆయన మంగళవారం తెల్లవారుజామున ఆయన ప్రభు మహిమలో పిలువబడ్డారన్నమాట. సరే, ఆయన మహిమలో పిలువబడక ముందు సోమవారమే ఆయన గురించి ఉన్న సాక్ష్యం ఏంటంటే, ప్రతిరోజు ఆయనే లేచి, ఎవరు లేచినా ఎవరు లేకపోయినా మందిరం అంతా శుభ్రం చేసుకుంటాడట, బాత్రూంలు ప్రతిరోజు కడుగుతాడట, మందిరాన్ని శుభ్రం చేసి ఎక్కడ చిన్న బూజు అనేది కూడా పట్టనవాడట మందిరాన్ని. ప్రతిరోజు 86 సంవత్సరాల వయసు అయింది, మళ్ళీ తక్కువ వయసు కూడా కాదు అయింది. అలాగా ఆయన సోమవారం పొద్దుటి నుంచి సాయంకాలం వరకు ఏకదాటిగా మందిరాన్నే ఆ కట్టిని శుభ్రం చేయడం, ఆ బూజులు దులపడం, మొత్తం అంతా శుభ్రం. వాళ్ళ కొడుకు, పెద్ద కొడుకు అన్నాడట, నాన్న ఏటి ఈ వయసులో నీకు ఇంత పనా, వద్దు, ఇంత పనే వద్దు, మేము ఉన్నాం కదా, ఇంతమంది ఉన్నారు, ఎవరో కూడా చేస్తారులే, నువ్వే చేయాలా, 4 కోడళ్ళు, 4 కొడుకులు, భార్య, ఇంతమంది కుటుంబం ఉంది, నువ్వే చేయాలా, ఎవరు చెప్తే చేయరు. రై, ఇది దేవుడి మందిరం, ఇది దేవుడి మందిరాన్ని నా బాధ్యత నేను చేస్తాను. మీరు ఎవరు చేసిన, నేను చెప్పేదాకా మీరు ఎందుకు చేయలేదు, మీరు చేయాలి కదా, నేను చూశాను మీరు చేయలేదు, అందుకే నేను చేస్తున్నాను. ఉదయం నుంచి సాయంకాలం వరకు అలా చేస్తూనే ఉన్నాడట. అలా పని చేయడం వల్లంట సోమవారం సాయంకాలంకి షుగర్ డౌన్ అయిపోయిందట. ఎన్న హాస్పిటల్ తీసుకెళ్లారు, హాస్పిటల్ అడ్మిట్ చేశారు. పర్లేదు, రికవర్ అవుతున్నాడు అనుకున్నారు. కానీ ఇంకా క్రమక్రమంగా తెల్లవారుజాముకి అలాగైన కోమంలోకి వెళ్ళిపోయి ప్రభు మహిమలోకి వెళ్ళిపోయాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, వారికి నేర్పించింది ఏంటంటే, దేవుని యొక్క మందిరములో నువ్వు ఏ పని చేస్తావో దానికి ఎంత ఆశీర్వాదమో అది నేర్పించారు. అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే, దేవుని యొక్క పరిచర్యలో నువ్వు దేంట్లో పాలు పంపులు పొందినా అది నీకు ఆశీర్వాదమే. నువ్వు దేవుడు మందిరానికి రావడం నీకు ఆశీర్వాదం, మీటింగ్కి రావడం నువ్వు ఆశీర్వాదం, దేవుని వాక్యాన్ని వినడం ఆశీర్వాదం. ఇలా చెప్పుకుంటూ పోతే నువ్వు ఏ పని అయితే దేవుడి కొరకు చేస్తావో అన్నిటికీ నీకు ఆశీర్వాదమే. ఆ ఆశీర్వాదం ఎక్కడ చూస్తావో తెలుసా? నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టినోడు చెప్తాడు, అమ్మా ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు నా మందిరాన్ని విడవకుండా నువ్వు వచ్చావు, దానికి ఇదిగో నీ జీతం. నా మందిరములో నువ్వు చేసిన పనికి ఇదిగో పలానా పనికి ఇది జీతం, పలానా పనికి ఇదిగో జీతం,
ప్రతిదానికి అన్నమాట. అర్థమైందా? నేను ఒకసారి దుబాయ్ నుంచి ఒక ఆమె వచ్చిందనమాట. ఆమెతో మాట్లాడుతూ ఆమె అన్నది, అన్న ఇప్పుడు మేము దుబాయ్లో చేసే పని ఏంటంటే, మేము ఎక్కడైనా సరే ఒక గంట సేపు పని చేస్తే గంటకు 1000 రూపాయలట వాళ్ళకి. దుబాయ్లో గంటకు 1000 రూపాయలట వాళ్ళకి. వాళ్ళకి ఏంటంటే, ఒకవేళ ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, ఉద్యోగం చేసేవాళ్ళు ఒకవేళ వాళ్ళ పిల్లలు చిన్నోళ్ళు అనుకో, ఆ పిల్లలు చిన్నోళ్ళు అన్నప్పుడు వాళ్ళ పిల్లల్ని తీసుకుని వెళ్ళలేరు కాబట్టి వాళ్ళు డ్యూటీలకు వెళ్ళిపోవాలి కాబట్టి ఆ పిల్లల్ని చూసుకోవాలట. వాళ్ళు వచ్చేదాకా, అది 2 గంటలు అవని 3 గంటలు అవని, వాళ్ళు వచ్చేదాకా చూసుకోగలిగితే దానికి అంత జీతం అంట. అలాగా అక్కడ ఉండి వాళ్ళు సంపాదిస్తారట. ఒక్కొక్క పనికి ఒక్కొక్క జీతం అన్నమాట. బిడ్డను చూసుకోవడం పని అయితే వాళ్ళ బట్టలు ఉతికితే మళ్ళీ ఇంత ఛార్జీ అంట, వాళ్ళు ఇల్లు శుభ్రం చేస్తే దానికి ఇంత ఛార్జీ అట. ఇలాగా ప్రతిదానికి లోకంలోనే వీళ్ళు ప్రతిదానికి ఇంత జీతం తీసుకుంటే మరి దేవుళ్ళు మనుషులే ఎంత ఇస్తున్నప్పుడు ఇంకా దేవుడు ఇంకెంత ఇస్తాడు ఆయన? కాబట్టి దేవుని యొక్క మందిరమునకు రావడమే అదెంత ఆశీర్వాదమో. ఈరోజు దేవుని బిడ్డలకి దాని విలువేంటో తెలుస్తలేదు. వీళ్ళు అనుకుంటున్నారు లోకంలో సంపాదించుకుంటే, లోకంలో ఉంటే అది సంపాదన, అది ఆలోచన. వాళ్ళ ఆలోచన అంతే తెలుసా? దేవుడు మందిరానికి వెళ్ళకపోయినా ఆ సమయాన్ని లోకంలో పని చేసుకుంటే, లోకంలో మనకు ఇంటికాడ ఉంటే ఇది చేసుకుంటాం కదా, అది చేసుకుంటాం కదా అని అనుకుంటున్నారు. కానీ నువ్వు లోకంలో ఉండి నువ్వు ఎంత ప్రయాసపడి నువ్వు చేసుకున్న పనులు అన్నట్టు వల్ల నీకు ప్రయోజనం ఏమీ లేదు, నీకు లాభం ఏమీ లేదు. అందుకని సొలొమోను ప్రసంగి గ్రంథాన్ని రాసినప్పుడు అంటాడు, సూర్యుని కింద నువ్వు ప్రయాసపడుతున్న నీ పాటంతటి వల్ల కలిగే ఫలితం ఏంటంటే సమస్తము వ్యర్థమే. దీనికి జీతం ఇవ్వడు. నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం, నీ ఆస్తి కోసం, నీ కోసం నువ్వు బతికేదానికి దేవుడు ఏమీ జీతం ఇవ్వడం. అది నీ కోసం నువ్వు బ్రతికావు. నా కోసం ఏమైనా చేసావా? నువ్వు నా కోసం ఏమైనా చేసింది ఉంటే చెప్పు, నేను ఇస్తాను. నేను నీకు, నువ్వు నా కోసం ఏం చేసావా? నా మందిరాన్ని ప్రేమించావా? నా ఇంటిని ప్రేమించే ఉంటే నా ఇంట్లో నువ్వేం పని చేసావు? నీ బాధ్యత ఏంటి? నీ కర్తవ్యం ఏంటి? ఏంటి చేసావు నువ్వు? మనం అంటాం కదా, ఇంట్లో 4 ఉన్నామంటే 4 పనులు చేస్తూ ఉంటేనే కానీ ఇంట్లో సంసారంలో ఆ పనులన్నీ కూడా అవ్వవు. మన ఇంట్లో 4 ఉంటేనే మన ఇంటిని ఇంత బాగు చేసుకోవడానికి ఇంత ప్రయాసపడుతున్నప్పుడు దేవుడి యొక్క మందిరంలో నీ బాధ్యత ఏంటి? అందుకని అంటాడు, దేవుని యొక్క మందిరంలోకి రావడం, సమాజముగా కూడడం, దేవుని యొక్క మందిరంలో పరిచర్య చేయడం అనేది ఈరోజు దేవుని బిడ్డలకి ఎంత ఆశీర్వాదమో తెలియదండి. ఈరోజు నేను హైదరాబాద్ వెళ్ళానన్నమాట. అక్కడున్న పెద్దలు ఒక ఆయన సాక్ష్యం చెప్పాడు. ఈరోజు మేము కోటీశ్వర్లు అవ్వడానికి గల కారణం ఏంటో తెలుసా అని చెప్పాను. ఏం చెప్పాడంటే, మా తల్లిదండ్రులు చాలా పేదోళ్ళు, కానీ వాళ్ళు ఎప్పుడూ మందిరాన్ని వదలలేదు. వాళ్ళు ఎప్పుడూ మందిరాన్ని, ప్రతి కూడికకు ఎబ్రోన్కి వచ్చి మా భక్సింగ్ గారి దగ్గర ఉండేవారు. ప్రతిరోజు వాళ్ళ పని అయిపోగానే మందిరానికి వెళ్ళేవారు. అలా చేయడం వల్ల వాళ్ళ ప్రయాసమే మాకు ఆశీర్వాదమైంది. మా అమ్మా నాన్న పెద్ద చదువుకున్న వాళ్ళు ఏమీ కాదు, ఏమంత ఆస్తిపరులు ఏమీ కాదు. కానీ ఈరోజు మేము ఉన్నతమైన స్థాయిలోకి వచ్చాము అంటే దానికి కారణమే మా తల్లిదండ్రులు దేవుడిని అంత ప్రేమించడం వల్ల దాని ఆశీర్వాదం మేము పొందామంతే. మీరు చెప్తున్నప్పుడు నా కళ్ళతో నేను చూశాను. షాలేములో మార్టిన్ గారి దగ్గర షాలేము ప్రార్థనా మందిరంలో ఎన్ని మామిడి చెట్లు, ఎన్ని కాము చెట్లు, ఎన్ని సపోటా చెట్లు ఉండేవి అనమాట. మార్టిన్ గారు అన్నీ పెంచేవారు. నిమ్మ చెట్లు అన్నీ అనమాట. ఎన్ని ఆకులు పడిపోయేవో చెట్టు, మందిరం అంత పచ్చ పెద్ద చెట్లు అనమాట, ఎన్ని ఆకులు. కానీ ఈ ఉద్యోగం చేసే వాళ్ళందరూ కూడా, పరిచారకులైన వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ఉదయము సాయంకాలం 2 బ్యాచ్లు అనమాట. ఉదయం ఒకరు వస్తారు తుడిసేసిపోవడానికి, మధ్యాహ్నం సాయంకాలం ఒకరు వస్తారనమాట. నేను అడిగాను, అక్కడ బాగా పరిచయం అన్న, ఏంటన్నా ఉద్యోగం నుంచి రాగానే ఇంటికి వెళ్ళరా ఇక్కడికే వస్తారంటే, బెదరు భలే చెప్పారు. ఉద్యోగం అయిపోగానే ముందు మేము ఎక్కడికి వస్తాం తెలుసా? మందిరాన్ని శుభ్రం చేసే ఇంటికి వెళ్తాం. మందిరాన్ని శుభ్రం చేసే ఇంటికి వెళ్తాం తప్ప మందిరం శుభ్రం చేయకుండా వెళ్ళాం. ఇది మా బాధ్యత. మార్టిన్ గారు చెప్పారా మీకు అని అడుగుతున్నాడు. ఆయన చెప్పడం ఏంటి? ఆ సేవకుడు మాకు చెప్పడం ఏంటండి? అలా కాదే, నా దేవుడు మందిరాన్ని నేనేం చేస్తున్నాను, ఇది నా బాధ్యత. ప్రతిరోజు మళ్ళీ ఉద్యోగస్తులండి, ఏ చిన్నోళ్ళు ఏమీ కాదు, మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ జాబులు, మంచి ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. అలాంటి వాళ్ళు వచ్చి పనిచేసేవారు అన్నమాట. అసలు ఆశ్చర్యం అన్నమాట.
కొంతమంది బాత్రూములు కడిగేవారు, కొంతమంది చీపుర్లు పట్టుకునేవారు. అక్కడ ఎన్ని చీపుర్లో ఆశ్చర్యం అన్నమాట. అంత చేసేవారు. ఏమంటే దేవుడు మందిరం అండి, ఇది మా బాధ్యత. ఈరోజు వాళ్ళు అంటున్నారు, వాళ్ళ పిల్లలు చెప్తున్నారు, అన్న ఆ రోజు మా అమ్మ నాన్న విడవకుండా దేవుడు మందిరాన్ని ప్రేమించడమే ఈరోజు మేము ఇంత దీవించబడ్డాం. అందుకని మా పిల్లలకి మేము నేర్పిస్తాం తెలుసా, మందిరము అది దేవుని ఇల్లు, దాన్ని మనం కాపాడాలి. దేవుడు మందిరం యొక్క క్షేమమును మనం ఎంత కోరతామో మనం అంత దీవించబడతాం. అది నేర్పించారు. అందుకనే వాళ్ళు దేవుడు మందిరం అంటే ఎంత ప్రేమిస్తారు తెలుసా. కారణం ఏంటో తెలుసా, నువ్వు దేవుడి యొక్క మందిరాన్ని ప్రేమించడం వల్ల నీకెంత ఆశీర్వాదం కలుగుతుందో అది ప్రేమించే వాళ్ళకే తెలుస్తుంది తప్ప ద్వేషించే వాళ్ళకి తెలియదు. వాళ్ళు అనుకుంటున్నారు. అందుకనే దేవుని యొక్క ప్రజలుగా సమాజముగా కూడటం మానొద్దు. నువ్వు దేవుడి మందిరంలో పరిచర్య చేయడమే కాక ప్రతి కూడికకు నువ్వు దేవుని యొక్క మందిరానికి రావడం వల్ల చూడొకసారి నువ్వు తీర్మానం చేసుకో, ప్రభువా ఈ సంవత్సరం అంతట్లో ప్రతి కూడికకు విడవకుండా నీ దగ్గరికి వస్తాను నేను. ఒక మాట దేవుడితో చెప్పి నువ్వు తప్పక సంవత్సరం అంతా కూడా ఏ కూడికకు మానకుండా నువ్వు దేవుడి మందిరానికి రా. అప్పుడేమవుతుందో తెలుసా, నువ్వు ఏమేమైతే జరగాలి అనుకుంటున్నావో అవన్నీ దేవుడు జరిగిస్తాడు. నువ్వు అడగక్కర్దు దేవుడికి. అర్థమైందా? నువ్వు అడిగితే దేవుడు చేసే దేవుడు కాదైనా, నువ్వు అడగక మునిపే నీకు సహాయం చేసేవాడు. అందుకని అంటాడు, మీకు అక్కరగా ఉన్నవేవో మీ పరలోకపు తండ్రికి తెలియను, మీరు అడగక ముందే అని మీకు సహాయం చేసేవాడు. నువ్వు దేవుడి మందిరాన్ని, దేవుని యొక్క పరిచర్యలో నువ్వు పాలు పంపులు పొందడం ప్రయత్నం చేయగలిగితే, నువ్వు నమ్మకంగా ఉండగలిగితే చాలు. అంతే. నీ నమ్మకత్వాన్ని రుజువు చేయి. అక్కడి నుంచి చూడు, నువ్వేమీ చేయొద్దు, నువ్వు అనుకున్నవన్నీ జరిగిపోతాయి. అందుకని అంటాడు ఆయన, అప్పుడు అవన్నీ మీకు కలుగుతాయి. నా రాజ్యమును నా నీతిని నువ్వు మొదట వెతికితే నీకేం కావాలో అన్నీ నేను ఇస్తాను. దేవుని యొక్క ప్రజలుగా నీవు నేను కూడా ఈ రోజుల్లో దేవుడు మందిరానికి రావడమే మన కష్టం, దేవుని వాక్యాన్ని వినడమే కష్టం. ఇంకే దేవుడి మందిరంలో పనిచేస్తాం మనం. ఆ వాక్యం వినడమే పెద్ద గొప్ప, దేవుడు మందిరానికి రావడమే గొప్ప. దానికే ఎన్నో చెప్తాం ఆటంకాలు. మాకు ఇన్ని పనులు ఉన్నాయి, మాకు అన్ని పనులు ఉన్నాయి, మీకు అన్ని కష్టాలు, మాకు ఇన్ని కష్టాలు. ఇటు వాక్యాన్ని దేవుని మందిరానికి రావడానికి దేవుడు అంటాడు, నా మందిరానికి రావడానికే నీవు ఇన్ని చెప్తున్నావు అంటే మరి ఇచ్చేవాడిని నేనెంత చెప్పాలి నీకు? మరి నేను ఎలాగిస్తాను నీకు ఆశీర్వాదం? నీకు ఎలాగ దేవుని కొరకు దొరుకుతుంది? నువ్వు దీవించబడాలి అంటే, నీ పిల్లలు దీవించబడాలంటే, నీ కుటుంబం దీవించబడాలంటే ఏది నీ ప్రయాసం ఎక్కడుంది? కష్టపడుకుంటాను ఈరోజు డబ్బులు రావు కదా. నేను మార్కెట్లోకి వెళ్తే అంటారు, బాబు ఈ కాయగూరలు ఎంత కష్టపడి పండితే వస్తున్నాయి తెలుసా అని అంటారు. అవునమ్మా, మీరే కష్టపడి పండిస్తున్నారు, మాకేం డబ్బులు ఊరికినే వచ్చేస్తున్నాయి, మేమేం కష్టపడుతున్నాం డబ్బులు. మీరెంత కష్టపడి పండిస్తున్నారో ఆ డబ్బుల కోసం మేము అంతే కష్టపడుతున్నాం అమ్మా. మాకు రూపాయలు ఏం వస్తలేదు తల్లి, కష్టపడితేనే వస్తున్నాయి, అందుకనే దాన్ని ప్రతిదీ రూపాయి అడుగుతున్నాం మేము. నీకు ఇష్టమైతే ఇస్తావు, లేకపోతే మానేస్తావు అంతే. ఏమన్నా డబ్బులు మనకు ఊరికినే వస్తున్నాయా? అలా కష్టపడి పండిస్తున్నారట, మరి డబ్బులు మనకు ఎలాగ వస్తున్నాయి? కూర్చుంటే వస్తున్నాయా? మనం కష్టపడతా లేదా? అలా ఆ కష్టపడుతున్నారు, మరి ఇంకో కష్టం పడుతున్నాం అంతే. డబ్బులు సంపాదించడానికి ఏ కష్టమైతే ఏదైనా కష్టమే కదా మరి దేవుడి కొరకు. అందుకని అంటున్నాడు, కష్టపడకుండా ఎవరు పైకి రాలేరండి. అంతే కదా. ఎవరు ఎక్కువ కష్టపడతారో వాళ్ళంతా దీవించబడతారు. ఈ లోకంలో చూడండి, లోకంలో ఎవరైతే రాత్రి పగలు కష్టపడి పనిచేస్తూ ఉంటారో వాళ్ళు సంపాదిస్తూ ఉంటారు. వాళ్ళ సంపాదన ఎలా పెరుగుతుందంటే కష్టపడడం వల్ల సంపాదన పెరుగుతుంది. మరి దేవుళ్ళో అందుకని అంటాడు, దేవుని యొక్క మందిరానికి వెళ్ళడమే నీకు ఆశీర్వాదం, రావడమే నీకు ఆశీర్వాదం అయితే వాక్యాన్ని వింటే ఇంకెంత ఆశీర్వాదం. అందుకన్నాడు, ఈ దేవుని వాక్యాన్ని వినువారు ధన్యులట. అంతేనా? బైబిల్ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో అంటాడు, దేవుని వాక్యమును చదువువాడును వినువాడును ధన్యుడు అంటాడు. అంటే వినడం వల్ల కూడా నువ్వు ఆశీర్వదించబడుతున్నావు, వినడం వల్ల కూడా నీకు ఆశీర్వాదమే. ఇలాగా దేవుడి దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఎన్ని ఆశీర్వాదాలో ఒకరోజు మనం దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత చూస్తాడు, ఇదిగో
నా కొరకు నువ్వు చేసిన వాటన్నిటికీ ఇంత జీతం, ఇంత ఆశీర్వాదం. అర్థమైందా? నేను అంటాను, ఈరోజు నిజంగా నాకు మనుషులు లేకపోయినా, అంత నాకు ఇచ్చేవాళ్ళు లేకపోయినా, కానీ నన్ను మాత్రం దేవుడు వదలలేదు. నన్ను చూసే వాళ్ళందరికీ ఆశ్చర్యం, ఎలాగ వీళ్ళు బ్రతుకుతున్నారు, ఎలాగ వీళ్ళు అసలు ఇంత ఇంత ఖర్చు వాళ్ళు ఎలా చేయగలుగుతున్నారు, ఎక్కడి నుంచి ఉంది డబ్బు, ఇదే అర్థం కావట్లేదు. కానీ నా దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? నేను దేవుడి కొరకు ఎంత ప్రయాసపడ్డానో, ఎంత కష్టపడ్డానో, నా కష్టాన్ని చూశాడు దేవుడు. అందుకనే బోయాజు రూతుతో చెప్పినప్పుడు అంటాడు, అమ్మా, నువ్వు పడిన ప్రయాసానికి ఆ దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. దేవుని కొరకు నువ్వెంత కష్టపడతావో ఆ కష్టానికి తగిన ఫలితాన్ని దేవుడిస్తాడు. నేను అంటాను, ఎన్ని కష్టాలైతే పడ్డానో ఇప్పుడు దేవుడు అంత సుఖపెడుతున్నాడు అన్నమాట. ఏమంటే, నువ్వు నా కోసం ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు, మరి ఇంకెంతకాలం నిన్ను కష్టపడతాను, నేను నిన్ను పోషించవలసిన బాధ్యత నాది కదా. కాబట్టి నేను నిన్ను కాపాడవలసింది, పోషించవలసింది నేను. అద్భుతంగా నా ప్రతి అక్కర్ను, ప్రతి సమస్యను, నాకేది కావాలన్నా నా దేవుడు నాకు ఎప్పుడు, అసలు నేను అడగను కూడా దేవుడినంతా, ప్రభువా నాకు ఇది కావాలి, ఇది ఇవి తండ్రి, లేకపోతే నా ఇలా ఉన్నాను తండ్రి, అది కూడా నేను చేయను కూడా. అర్థమైందా? నా కోసం నేను ఎప్పుడు కూడా నేను అడగను. ఎందుకంటే నా కోసం నేను ఎందుకు అడగాల? నేను ఆయన కోసం పనిచేస్తున్నప్పుడు ఆయన నాకు ఇవ్వడా? కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ఈ రోజుల్లో సమాజముగా దేవుని మందిరానికి రావడం కష్టం. మళ్ళీ అలా అంటారు, మందిరానికి వెళ్ళి ఏం దీవించబడ్డాం, గుడికి వెళ్ళి ఏం దేవుడు దీవించాడు అంటారు. ఎందుకు దీవిస్తాడు దేవుడు? నువ్వెప్పుడూ నమ్మకంగా ఉన్నావని, నువ్వు దేవుడికి ఎప్పుడు నమ్మకంగా ఉన్నావని రుజువు చేసావు. దేంట్లో నువ్వు నమ్మకత్వం రుజువు చేసావు? నువ్వు దేవుడి దగ్గర నీ నమ్మకత్వాన్ని నేను రుజువు చేయలేనప్పుడు దేవుడు నిన్ను ఎలా దీవిస్తాడు? అందుకనే మనం ఎప్పుడు కూడా మన కష్టాన్ని మనం నమ్ముకొని పైకి వస్తున్నాం అంతే. దేవుడు అంటున్నాడు, నీ కష్టంతో నువ్వు బ్రతుకుతున్నవే తప్ప నేను నీకేమీ ఇవ్వలేదు. ఒక ఆయన నన్ను ఈ మందిరానికి కొని ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు అన్నారు, చాలా పెద్దోళ్ళు, ఇంక నేను చెప్పను కానీ పేర్లు, అలా అన్నారు, దేవుడు యాకోబుని పాలు తేనె ప్రవహించే దేశానికి తీసుకెళ్ళాడట అని అన్నారు. ఏమంటే కట్టని ఎండ్లను నాటని తోటలు ఎత్తాడు. యాకోబు కట్టకుండానే దేవుడు కట్టేసిన మందిరాన్ని అమ్మారు. కట్టకుండానే అది ఏం శ్రమపాడు కూడా కట్టేసిన దాన్ని అన్నీ అమర్చి దేవుడు ఇచ్చాడు అన్నారు. నేను అన్నాను, నిజమే, అది దేవుడికి తెలుసు, నేనేం చేయగలను? ఇక్కడికి వస్తామని, ఈ మందిరాన్ని కొంటామని నాకు మొట్టమొదటిసారి చూపించారు ఈ స్థలాన్ని. ఒక ఆయన అన్నాడు, మీకు సెంట్ ఇంత తక్కువకి వస్తుందండి, ఇక్కడ కొనుక్కుంటే చర్చ అమ్మేస్తారు అని. నేనన్నాను, మొదట బండి వేసుకుని చూసినప్పుడు అన్నాను, బాబు ఇంత ఊరు చివరా? అక్కర్లేదు, అంతకు అసలు నాకు వద్దు ఇక్కడికి రాను, నేను చివరికి ఇంత చివరి ఉంది ఇది, నాకు వద్దు, నేను రానన్నాను. నాకు చూపించారు, ఇంతకంటే ముందే నాకు చూపించారు ఆయన, కానీ నేను రాను ఇక్కడికి అన్నాను. కానీ దేవుని యొక్క ఏర్పాటు, మనం ఏం చెప్పగలం? దేవుడు ఎక్కడ ఉంచాలి, ఏం చేయాలని దేవుని యొక్క ఏర్పాటు. అలాగే దేవుడు తీసుకొచ్చాడు. అర్థమైందా? నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మనం దేవుణ్ణి ప్రేమించడం మొదలు పెడితే ఆయన మన కోసం అన్ని చూసుకుంటాడు. అందుకనే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు 40 సంవత్సరములు పోషించి వారు కష్టపడకుండా కట్టని ఇండ్లను, నాటని తోటలను దేవుడు వారికి ఇచ్చి పాలు తేలిదే ప్రవహించే దేశంలోనికి తీసుకెళ్ళాడు వాళ్ళని. ఎందుకో తెలుసా? అన్నాడు ఆయన, నేనెవరిని అంటే మీ కష్టము చేత మీరు పైకి వచ్చేవాళ్ళు కాదు, నా దేవుని చేత పైకి వచ్చేవాళ్ళు. అందుకని అంటాడు, నేను దీవించేనా అది ఎన్నటన్నిటికీ నీకు ఆశీర్వాదకరంగా మిగిలిపోద్దన్నమాట. నేను దీవించాలి నిన్ను. నేను నిన్ను దీవించానంటే పిల్ల తరాలకి దీవించబడతారు. మీ అందరికీ తెలుసు కదా, సమూయేలు రాసిన 2వ గ్రంథము 7వ అధ్యాయము, ఆ మాట చదువుదాం. సమూయేలు రాసిన 2వ గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం అండి, 29వ వచనం, 7:29. దయచేసి నీ దాసుడినైన నా కుటుంబము
నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. అది తండ్రి, నీ ఆశీర్వాదము నాకు కావాలి. నువ్వు ఆశీర్వదించావా, నా కుటుంబము నిత్యము ఆశీర్వాదకరంగా ఉంటుంది. మరి దేవుడి చేత ఆశీర్వదించబడాలి అంటే మనం ఏం చేసాం? దేవుడికి ఏంటి ఆశీర్వాదం? దేవుడు నిన్ను ఎలా దీవిస్తాడు? దేవుడు మనకెంత పెద్ద కష్టం అంటే, దేవుడు గుడికి రావడమే పెద్ద కష్టం మనకి. ఎన్ని పనులు వదిలేసుకొని, ఎన్ని బాధ్యతలు వదిలేసుకొని గుడికి వస్తున్నాం అనుకుంటున్నాం మనం. దేవుడు అంటున్నాడు, ఇటు నా మందిరానికి రావడానికి నీకు ఇన్ని ఆటంకాలా? ఇదేనా నీకు? వీటిల్నే నువ్వు జయించలేకపోతే ఇక రాబోయే దినాల్లో ఎన్నో సమస్యలు ఎదురైతాయి. మరి అప్పుడే నన్ను ఎదుర్కోగలుగుతావు? చిన్న చిన్న వాటినే నువ్వు జయించలేకపోతే ఇక రేపు ప్రభువులో పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు ఇంకెలా నువ్వు నిలబడగలుగుతావు? అందుకని ఈరోజు అలా మీ పసిపిల్లలుగానే ఉండిపోయారు. ఏదో వచ్చేమా వెళ్ళేమా, వచ్చేమా వెళ్ళేమా, అంతే. ఎదుగుదల లేదు. చెప్తే నేను ఆశ్చర్యపోయాను. ఒక సిస్టర్ గారి దగ్గరికి వెళ్తే నేను అడిగాను. నేను ఆమెకు చాలా విషయాలు చెప్పిన తర్వాత మాట్లాడాను. సిస్టర్ గారు, అసలు మీరు బైబిల్ చదువుతారా అని అడిగాను. అడిగి, ఎన్నిసార్లు బైబిల్ చదివారు మీరు అన్నాను నేను. ఆమె ఏమందో తెలుసా? ఒక్కసారి కూడా చదవలేదన్న బైబిల్ అన్నది. మళ్ళీ ఇప్పుడు విశ్వాసం తెలుసా? నాకు తెలుసుండే 24 సంవత్సరాల క్రితం నాకు తెలుసు. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత 24 సంవత్సరాలు నాకే వచ్చి ఇక్కడికి అయిపోయాయి అంటే, రెండవదిగా చిన్నప్పటి నుంచి గుడికి వెళ్ళేదంట. నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటి, చిన్నప్పటి నుంచి నువ్వు దేవుడి మందిరానికి వెళ్ళి నువ్వు చదువులేదా అంటే నువ్వు చదువుకున్న దానివి. అలాంటిది నేను వచ్చే 24 సంవత్సరాలు అయింది. నేను ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అడుగుతాను బైబిల్ చదవాలని, ఎంత వాక్యాన్ని నేను చెప్తాను. అలాంటిది బైబిలే చదవలేదా? అమ్మా, నువ్వు కాదు, నేను సిగ్గుపడుతున్నాను. ఇంకందుకేనా ఎలాగున్నావు నువ్వు? అంతే మరి. నువ్వు వాక్యాన్నే చదవలేనప్పుడు నీ స్థితి ఎలాగుంటుందో తెలుసా? లోకమనే ఏడుస్తాం, దేవుడని ఆడం. లోకంలో ఇంకేం సంపాదించాలా, ఇంకేం చేయాలా ఏడు చేస్తావు. ప్రయాసపడి ఒకరోజు ప్రాణాన్ని పోగొట్టుకోవడం తప్ప. నీ ఆస్తి ఏంటో తెలుసా? భూమి మీద కాదు నీ ఆస్తిని సంపాదించుకోవడం, పరలోకమందు సంపాదించుకో. అందుకన్నాడు, భూమి మీద మీరు ఆస్తిని సంపాదించుకోవద్దన్నాడు ఆయన. ఈ భూమి మీద ఆస్తి వల్ల నీకేం ఉపయోగం ఏముండదు. పరలోకములో ఆస్తిని సంపాదించుకో, అక్కడ ధనవంతుడు అవుతావు, అక్కడ నువ్వు యుగయుగాలు సంతోషమైన జీవితాన్ని జీవిస్తావు. ఇక్కడ కాదు. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా దేవుని యొక్క మందిరములో దేవుని యొక్క మందిరాన్ని మనం ఎంత ప్రేమిస్తున్నాం, తప్పక ప్రతి కూడికకు మనం రాగలుగుతున్నామా? దేవుని వాక్యాన్ని వినగలుగుతున్నామా? ఆ వాక్యానుసారమైన జీవితాన్ని జీవించగలుగుతున్నామా? అలా జీవిస్తే చూడు, నువ్వెంత పచ్చగా ఉంటావో తెలుసా? బైబిల్ గ్రంథంలో ఒక మాట చూపిస్తాను మీకు. యెషయా గ్రంథము 58వ అధ్యాయము. అలాంటి వారు ఎలాగ ఉంటారు అనేది యెషయా ఈ విషయాన్ని ఆయన జ్ఞాపకం చేశాడు. మీకు చూపిస్తాను. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం అండి. 11వ వచనం, 58:11. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఓటవలెను ఉండెదవు. అర్థమైందా? నువ్వెప్పుడు ఎలాగుంటావు తెలుసా? ఎప్పుడు పచ్చగానే ఉంటావు. నీకు లేదనే మాట చెప్పవు. ఈరోజు నాతో చాలామంది చెప్తారు, అన్నా ఇంత జీతం అవుతుంది సరిపోతా లేదన్నా, ఇంత పని చేస్తున్నాం కానీ సరిపోతా లేదన్నా, కుటుంబానికి ఎంటడం చాలా కష్టమైపోతుందన్నా అని అంటారు. నేను అంటాను, నేను ఎప్పుడు కూడా నాకు లేదు అనే మాట చెప్పను. నేను అసలు ఆ మాట చెప్పను. నేను నిన్న బస్సులో కొండపల్లి ప్రార్థనకి వెళ్తున్నాను అన్నమాట. ఒక టీచర్ గారు నా బ్యాగ్ని చూసి గుర్తుపట్టారు. అంటే గుర్తుపట్టలేదమే, ఎవరో పాస్టర్ గారు అనుకుందట.
ఆమె నాకు బాగా తెలుసు. నేను చెప్పాను. ఒక ఆమె లేడీ ఆ సీట్‌లోకి వస్తే నేను అన్నాను, "సరే అమ్మ ఇక్కడ మీరు కూర్చొని ఇంకో సీట్‌లోకి వెళ్ళిపోతే నా పక్క సీట్‌లోనే కూర్చుంది ఆమె. ఆమె అటువైపు ఉంది. నేను ఇటువైపు కూర్చున్నాను. ఎళ్ళగానే "ప్రైజ్ లార్డ్ అండి మీరేనా?" "ప్రైజ్ లార్డ్ అండి." "మీరు పాస్టర్ గారిలా కనపడుతున్నారు పాస్టర్ గారు" అన్నారు. "నేనేం పాస్టర్ గారిని కాదండి. ఆ పేరు అనడానికి కూడా నేను తగను. నేను దేవుని సేవకుడిని" అన్నాను. "మీరు నాకు బాగా తెలుసండి" అని మాట్లాడాననమాట. మాట కలిపి అప్పుడు చెప్పాను, "మీ అమ్మగారు తెలుసు, మీ నాన్నగారు తెలుసు." ఇలాగ అన్నీ అడిగిన తర్వాత, "అయ్యో! మీరు ఇంక ఇక్కడే ఉన్నారండి. మీరు ఎప్పుడో వెళ్ళిపోయారు అనుకున్నానండి. అంటే ఆ శివపురంలో ఉండేవారు కదా! అప్పుడు మా ఇంటి దగ్గరలో ఉండేవారు. మీరు వెళ్ళిపోయారేమో అనుకున్నాను. ఇంక ఇక్కడే ఉన్నారా? అదేంటమ్మా ఎక్కడికి వెళ్ళిపోతాను నేను. పలానా దగ్గర ఎక్కడున్నారు?" అని అడిగారు. చెప్పానంతా. చెప్పిన తర్వాత కొన్ని మాటలు చెప్పాను. ఆమె దిగేదాకా ఆమె ఏం చెప్పింది తెలుసా? "బ్రదర్ గారు ఒక్కసారి మా ఇంటికి రండి. ఒక్కసారి మా ఇంటికి రండి" అని నేను అన్నాను. "అమ్మా నేను అందరిలాగా మీ ఇంటికి, ఆళ్ళింటికి, ఈళ్ళింటికి తిరిగేవాడిని కాదు. నా పని అది కాదు. మీకు రావాలనుకుంటే దేవుడి మందిరానికి రండి. ఒకవేళ నేను మీ ఇంటికి రావాలి అనుకుంటే నేను దేవుడిని అడుగుతాను. దేవుడు ఎళ్ళమంటే వస్తాను. లేకపోతే లేదు. నేను రాను. అది నా పని కాదు. ఇంటింటికి తిరగడం ఇది నా పని కాదు. నా పని ఏంటంటే దేవుడు నాకు ఏ పని అయితే చెప్పాడో ఆ పని చెప్తానని నేను చెప్పిన తర్వాత ఎన్నో విషయాలు అడిగింది. మీకు 4 పిల్లలు కదా! ఏం చదువుతున్నారు? ఎలాగా? ఏంటి? అన్నీ అడిగిన తర్వాత ఆమె చెప్పింది, "మరి మీకింత డబ్బు ఎక్కడిది? ఈరోజు ఉద్యోగం చేస్తున్న నేనే నా 2 కూతుర్లు చదివించడానికి ఇంత డబ్బు ఖర్చవుతుంది. మరి మీ పిల్లలు చదివిస్తున్నారు కదా! ఇంత డబ్బు మీకెక్కడిది?" అప్పుడు నేను చెప్పాను, "డబ్బుతో మాకు సమస్య ఏమి లేదండి. నన్ను పిలిచిన దేవుడు గొప్పోడు. నేను నా దేవుడికి నమ్మకంగా ఉండడం రుజువు చేసుకుంటానంతే. అంతే. ఇంతకంటే నాకేం అక్కర్లేదు. ఆయనే ఇస్తాడండి. ఎక్కడి నుంచి ఇస్తాడు, ఎలాగిస్తాడు అనేది నాకు అనవసరం. నాకది." ఆమె ఆశ్చర్యపోయిందనమాట. నేను ఒకటి చెప్పాను. "ఏంటండి, నేను చెప్పే మాటలకు ఆశ్చర్యపోతున్నారా? మాటలు ఎవరైనా చెప్తారు. ఇనేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు ఎలా ఉంటారట?" నేను చెప్పాను ఆమెకి, "అలా కాదు సిస్టర్ గారు. ఇన్ని మాటలు చెప్పాను. నా మాటలే నమ్మేశారు కదా మీరందరూ. మీరు నమ్మారు కదా! అలా కాదు. ఒక్కసారి వచ్చి చూడండి నన్ను. నేను చెప్పినట్లుగా ఉన్నానా లేదా అనేది మీరు వచ్చి చూడండి ఒక్కసారి." ఆమె అన్నది, "తప్పక వస్తాను సార్ బ్రదర్ గారు. మీరు అంటున్నారు కదా! తప్పక వస్తాను. మీ అడ్రస్ చెప్పండి. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. నేనే మీకు వస్తాను మీ దగ్గరికి." ఎందుకో తెలుసా? నేను ఆమెకు అదే చెప్పాను. "ఏమండి, నేను ఎప్పుడు కూడా నాకు లేదనే మాట నేను చెప్పను. నా దేవుడు నన్ను ఎంత గొప్పడో తెలుసా? నాకెప్పుడు ఏది తక్కువ చేయలేదు. ఇంక నాకు దేవుడు తక్కువ చేయలేనప్పుడు నాకు లేదని ఎందుకు చెప్తాను నేను? ఈరోజు ఎంతున్నా లేదనే మాట చెప్తున్నారు. ఎంతున్నా లేదనే మాట. ఎందుకో తెలుసా? లేదంటే ఏం పోద్ది? ఇవ్వాల్సిన పని ఉండదు కదా! మనకి లేదంటే మళ్ళీ ఏం అడుగుతారు? ఇది మన తెలివితేటలు. ఇది లోక జ్ఞానం. అలా చేయడం వల్ల ఏమవుతుందో తెలుసా? నీ ఆశీర్వాదాన్ని నువ్వే పోగొట్టుకుంటున్నావు. నీ ఆశీర్వాదాన్ని నువ్వే పోగొట్టుకుంటున్నావు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుడికి ఇవ్వకపోతే దేవుడు నీకు అక్కడ దాయడు. నీకు అక్కడ ఇయ్యడు ఆయన. ఎందుకంటే నువ్వు దేవుడి కోసం ఏం ఖర్చు పెట్టావని దేవుడు నీకు వేస్తాడు డబ్బులు. నీకెంత ఇచ్చినా లేదనే మాట నువ్వు చెప్తున్నప్పుడు దేవుడికి తెలీదా? నీ దగ్గర ఉందో లేదో అది మనుషులకి తెలియకపోవచ్చేమో కానీ దేవుడికి తెలీదా? అందుకని అంటాడు, రహస్యమందు చూచు దేవుడు ఆయన. నీకుందా లేదా అనేది మనుషులకు నువ్వు చెప్పొచ్చేమో నోటి మాట, కానీ దేవుడికి తెలుసు. నేను అంటాను, ఎవరికిస్తారు? నాకైతొద్దు. వాళ్ళు దేవుడికి ఇస్తేనే తీసుకుంటాను. నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే చాలాసార్లు అంటారు, నాకు చాలామంది కవర్లో పెట్టి డబ్బులు ఇస్తారు. నేను అంటాను, నాకొద్దు. మీరు ఏది ఇవ్వాలనుకున్నా దేవుడి మందిరానికి వచ్చి ఆ దేవుని యొక్క వాక్యాన్ని విని మీ జీవితం మారితేనే పెట్టులో వేయండి, లేకపోతే మీ డబ్బులు అక్కర్లేదు. నేనేమైనా అడుక్కునేవాడినా? మీరు డబ్బులు ఇస్తాను అంటే మళ్ళీ రెండోసారి మీ ఇంటికి నేను రాను. నేను అడుక్కునేవాడిని కాదు. నేను యేసుప్రభువుని నమ్ముకునేవాడిని కాదు. చాలామంది చెప్తారేమో దేవుని సేవకుడు మీ ఇంటికి వస్తే ఒట్టి చేతులతో పంపకూడదని. వాళ్ళు నేర్చుకున్న బోధ అది. కానీ మాకు దేవుడు అలా నేర్పించలేదు. మాకొద్దు. అలాగుంటానండి. అందుకని అంటాను, అయినా దేవుడు నాకేమీ తక్కువ చేయలేదే.
నాకు లేదనే మాట, నేను ఎక్కడైనా ఎప్పుడైనా నాకు తక్కువ లేదు అని నేను చెప్పాను అంటే నేను నా దేవుని తక్కువ చేసినట్టు. ఇంతకాలం నేను దేవుని నమ్మి, నేను దేవుని బిడ్డనయ్యుండి, నా దేవుడేమో రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అని చెప్పుకొని, అలాంటి దేవుడిని నమ్ముకొని ఈరోజు నేను లేదని బేదోడుగా నేను చెప్పుకుంటానా? అలా చెప్పుకుంటే చూసి వాళ్ళకి అందరికంటే ఇలా దేవుడేదో గొప్ప దేవుడు అని చెప్తారా, కానీ ఇలా బతుకులు ఎలా ఉన్నాయి చూడండి అంటారు. ఇంక నీ సాక్ష్యం ఏముంది? నువ్వు చెప్పే మాటలు ఎవరంటారు? అర్థమైందా? నీకేమున్నా ఏమి లేకపోయినా నువ్వెప్పుడూ దేవుని బిడ్డవే, నువ్వు రాజువే. ఒకప్పుడు దేవుని సేవకులు ఎలా ఉండేవారు తెలుసా? మీరు చెప్తే నమ్మరు. ఆ రోజుల్లో 60-70 సంవత్సరాల్లో తినడానికి తిండి ఉండేది కాదు, కట్టుకోవడానికి బట్ట ఉండేది కాదు, ఉండడానికి కూడా ఇల్లు కూడా ఉండేది కాదట. వాళ్ళు చిన్న పాకలు వేసుకొని, ఆ పాకలు కూడా తాటేకులే అడ్డు కట్టుకొని అందులోనే ఉండేవారట. అది కూడా ఎక్కడో ఊరికి చివర, లేకపోతే ఎవరైనా చిన్న స్థలం ఇస్తే ఆ స్థలంలో కట్టుకొని అలాగ వారు పరిచర్య చేసేవారట. ఒకరోజు ఒక సేవకుడికి ఇంకేమీ లేవు, ఇంట్లో బియ్యం లేవు, తినడానికి ఏమీ లేవు. అలాగని చుట్టూ విశ్వాసులు ఉన్నారు. మందిరానికి వచ్చి ఒక 4-5 కుటుంబాల దగ్గరలోనే ఉన్నాయి. ఎవరిని వెళ్ళి అడిగినా ఇస్తారు. ఓ తౌడు బియ్యం ఏంటంటే ఇస్తారట. కానీ మనం ఎందుకు అడుక్కోవాలా? దేవుడు మనకి ఇవ్వలేనప్పుడు మనం ఎందుకు అడుక్కోవాలా? మనం అడుక్కోకూడదు అని వాళ్ళ భార్యకి చెప్పాడట, సేవకురాలకి. అమ్మ పొయ్యి వెలిగించు అని చెప్పాడట. ఎందుకంటే ఇప్పుడు పొయ్యి వెలిగించమంటున్నారు? అందరూ వంట చేసుకుంటారు కదా. మరి ఇప్పుడు మనం పొయ్యి వెలిగించలేదంటే వాళ్ళకి ఏం తెలుస్తుంది? మన ఇంట్లో నుంచి పొగ బయటకు వస్తలేదంటే వీళ్ళు వంట చేసుకోలేదేమో అనిపిస్తుంది. అలాగే అనిపిస్తారు. పొయ్యి వెలిగించు అని చెప్పాడట. పొయ్యి వెలిగించింది. ఏం చేయమంటారు? నీళ్ళెట్టు, అన్నమే వండాలా, నీరు మరగబెట్టు అరట. సరే, ఎంతసేపు మరగబెట్టమంటారు? నీళ్ళు ఎంతసేపు మరగబెడతావు? ఒక అరగంట సేపు. నువ్వు వంట ఎంతసేపు చేస్తావు? అలాగే. సరే, అరగంట అయిపోయింది. నీళ్ళు మరిగిపోయి పొయ్యి మీద దించేయి. ఒక కూర తెప్పలో మళ్ళీ నీళ్ళెట్టు, ఆ నీళ్ళు దింపేయి, పొయ్యి ఆరిపోయి. ఇప్పుడు చూసినోడికి ఏం కనపడుతుంది? నువ్వు వంట చేసినట్టే కనపడుతుంది కదా. తిన్నావా తినలేదనేది అనవసరం వాళ్ళకి. నువ్వు వండేవా లేదా, నీ ఇంట్లో నుంచి పొగొచ్చిందా లేదా, ఇది చూస్తారు అంతే వాళ్ళు. సరే, అలాగే చేసిందట. నిజంగా వాళ్ళకి అన్నమేమేమి వండుకోలేదు, నీళ్ళే మరగబెట్టారట. ఎందుకో 2 గంటలకి ఓ సిస్టర్ గారు మందిరానికి ఇక్కడికి వచ్చారట. వీళ్ళ దగ్గరికి వచ్చి, అక్క అన్నం వండుకున్నారా అని అడిగిందట. అప్పుడు ఈ సేవకురాలు చెప్పిందట, అదేటమ్మ ఇప్పుడు 2 గంటలకు వచ్చి అడుగుతున్నావు? అదిగో పొయ్యి చూడు ఇప్పుడే ఆరిపోయినని చెప్పిందట. ఇదిగో పొయ్యిలు చూడు, పొల మొక్కలు ఇప్పుడే ఆరిపోయినాను పొయ్యా అనట. అక్క నిజంగా వండారా మీరు? అదేటమ్మ అలాగడితో పొయ్యి ఆరిపోయింది చూడ, పొయ్యిలని చూపింది. ఏది మీ వండిన అన్నం ఎక్కడో చూపించండి నాకు, మీ దాఖలు వేయి, మీకు మీ అన్నం వండి. నిజంగా వాళ్ళు వెళ్ళి ఆ మూతలు తీసి తుచ్చితే వేడి నీళ్ళు ఉన్నాయట. అదేంటక్క? ఒక్క మాట, అమ్మా ఇలా లేవు అంటే మేము తెచ్చేస్తాం కదా, మమ్మల్ని కూడా మీరు ఇలాగంటారా? మేము మీ మందిరానికి వచ్చే విశ్వాసులమే కదా. అదేంటక్క వండుకోలేదా? ఆగండి నేను అన్నం తెస్తాను అని వెళ్ళి తెచ్చిందట. అప్పుడు చెప్పారట వాళ్ళు, అమ్మా మేము ఎవరిని అడుక్కునే వాళ్ళం కాదు, మీకు ఇవ్వాలి అనిపిస్తే మీరు తెచ్చి ఇవ్వాలే తప్ప మేము ఎవరిని అడుక్కోకూడదు. మేము దేవుని సేవకులు. దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా మేము ఇలాగే సేవ చేస్తాం. మా పని ఇది. తర్వాత దేవుని సేవకులు ఎంత దీవించాడో తెలుసా? నిజంగా మన అద్భుతం అన్నమాట. వాళ్ళకి ఎంత ఇచ్చాడో, అంటే ఎన్ని కష్టాల నుంచి వారు పైకి వచ్చారు. దేవుని సేవలో ఎంత కష్టాలు ఉన్నాయో అవన్నీ దేవుడు వారికి ఆశీర్వాదంగా చేశాడు. అది దేవుని బిడ్డలంటే. వాళ్ళు అదే చెప్పేవారు, నీకు లేదనే మాట ఎప్పుడు చెప్పొద్దు. నీకు లేదనే మాట చెప్పావు అంటే నీ దేవుణ్ణే నువ్వు భేదోని చేసినట్టు, నీ దేవుణ్ణే నువ్వు అపహాస్యం చేసినట్టు. నువ్వెప్పుడూ లేదని చూపించొద్దు. దేవుడు ఒకవేళ నీకు పరీక్ష పెట్టాడా, నిన్ను దేవుడు శోధించాడా, అసలు నువ్వేం చేస్తావో నిన్ను శోధించాడా, నువ్వు నిలబడు. నువ్వు పరీక్షకి నిలవాలి కదా. ఒకవేళ దేవుడు నీకు ఈరోజు భోజనం లేకుండా నువ్వు చేశాడనుకో, నువ్వు వెళ్ళి ఇంకొకరిని అడుక్కోమన్నా. ఇది దేవుడు నాకు పెట్టిన పరీక్ష. ఈడేం చేస్తాడని చూస్తున్నాడు కదా. సరే ప్రభువా, నేను ఎవ్వరిని అడగను, నేను ఎక్కడికి వెళ్ళను. నువ్వు నాకు ఈ పరీక్ష పెట్టినప్పుడు నేనెందుకు ఫెయిల్ అవ్వాలా? ఉంటాను, చచ్చిపోను కదా. ఒక్కరోజు తిండి లేకపోతే నేను చచ్చిపోతానా? ఒకవేళ చచ్చిపోతే చచ్చిపోతాను, నాకు నష్టమే ఉంది. నువ్వు ఎట్లేదు, నేను చచ్చిపోయానంతే. నువ్వు కాపాడకపోతే నా ప్రాణం ఎంత
అందుకనడు మనం అందరం కూడా పరీక్షకి నిలిచేవాళ్ళం. ఎంత పెద్ద పరీక్ష మనకు వచ్చినా దాంట్లో నిలబడతాం. నీకెన్ని కష్టాలు పెట్టినా ఆ కష్టంలో నిలబడు. ఎందుకు దేవుడు కొన్నిసార్లు మనిషిని పరీక్షిస్తాడో తెలుసా? నిలబడతావా, నిలబడలేవా? ఈ పరీక్షకు, ఈ శోధనకు నువ్వు నిలబడాలి. నువ్వు పరీక్షకు నిలిచినప్పుడే అది నీకు మెప్పు, మహిమ, ఘనతను తీసుకొస్తుంది. ఆ పరీక్షకు నువ్వు నిలబడకపోతే అది నీకు మెప్పు, ఘనత అది నీకు తీసుకురాదు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 7వ వచనం. మొదటి అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేతను పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. ఈ శోధనల చేత మనకి ఏమంట? పరీక్షట. మన శోధనకి నిలబడుతున్నావా, పడిపోతున్నావా? ప్రతి చిన్నదానికి ఎన్నిసార్లు సనుగుతామో. ఏదైనా చిన్న తక్కువైంది, దేవుడు అలా చేశాడు, దేవుడు ఇలా చేశాడు, ఏమిట్టాడు, ఏమిచ్చాడు, ఏం చేశాడు, అది కాదు. ఇప్పుడు దేవుడు నిన్ను పరీక్షలోకి తీసుకెళ్తున్నాడు. నిన్ను శోధించాడనుకో, నీకు అలాంటి పరీక్ష పెట్టాడనుకో, నువ్వు నిలబడు. నీకేమీ లేకుండా చేశాడా, అలాగే నిలబడిపో. మీరు చెప్తే నమ్మరు. ఒక్కొక్క దైవజనుడి యొక్క సాక్ష్యాన్ని చదువుతూ ఉంటే ఎంత కఠినమైన పరిస్థితులు కూడా తీసుకెళ్లారో తెలుసా? ఒక దేవుని సేవకుడు, ఆయన దేవుని సేవకు వచ్చిన తర్వాత ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు ఎలాగొచ్చాడో తెలుసా? ఒక జత బట్టలతో మాత్రమే బయటకు వచ్చాడట. ఆయన వేసుకున్న బట్టలు ఇంకొక జత బట్టలు తెచ్చుకున్నాడు అంతే. ఇంకంతకంటే ఆయన దగ్గర లేవు. ఒక జత బట్టలు ఉతుక్కుంటే ఒక జత బట్టలు తాడు మీద ఉండేయట. అవి మళ్ళీ తీసి అవి వేసుకోవడమే, అవి తీసి ఇవి వేసుకోవడమే, అంతే, అంతకంటే లేదట. అలాగా బట్టలు అలా ఉతికితే ఆ బట్టలు చిరిగిపోయాట. చిరిగిపోతే కుట్టుకున్నాడట. అలాగా ఇంకా చిరిగిపోయాట. ఇంకా ఆ బట్టలు ఇంకేసుకోవడానికి కూడా పనికి రాలేదట. అప్పుడు ఆయన ఎన్నో రోజులు దిగంబరిగా ఉండిపోయాడట. దేవుడు ఇంత పరీక్ష పెడతాడా? చిరిగిపోతున్నాయని తెలియదా? ఆ బట్టలు లేవని తెలియదా? మరి ఎందుకు దేవుడు ఇవ్వలేదు? ఒక దిగంబరుడిగా ఎన్ని రోజులు ఉండిపోయాడటో. ఎవ్వరికీ కనపడకుండా, మనుషులు ఎవ్వరూ తిరగని చోటుకి వెళ్ళిపోయేలా ఉండిపోయాడట. ఎలాగెళ్తాను నేను? ఒంటి మీద బట్టలు కూడా లేని పరిస్థితులు. అప్పుడు దేవుడు ఒక ఆయన్ని పంపించాడట. ఒక సూట్ కేసు నిండా బట్టలు పట్టుకొని దేవుడు ఆయన దగ్గరికి పంపించాడట. ఎక్కడో అడవిలో ఉన్నవాడి దగ్గరికి, ఎవ్వరి కంటికి కనిపించిన మనిషి దగ్గరికి దేవుడు పంపించాడట. ఆయన చెప్పాడు ఆ తర్వాత, దేవుడు మన అక్కర్లను తీర్చగలిగిన వాడు అన్నాడు కదా. క్రీస్తు యేసులో మీ ప్రతి అవసరమును తీర్చడట. మరి ఇన్ని సంవత్సరాలు ఎందుకు, ఇన్ని రోజులు ఎందుకు ఇవ్వలేదు దేవుడు? మరి చిరిగిపోయేటప్పుడు ఇవ్వాలి కదా, అయిపోయినప్పుడే ఇవ్వాలి కదా. ఏ దేవుడికి తెలియదా? అయిపోయిన తర్వాత ఎన్ని వచ్చిన తర్వాత దేవుడు ఇవ్వాలా? మరి నిన్ను పరీక్ష పెట్టాలి కదా, నువ్వు నిలబడతావా, నిలబడవని. ఆయన చెప్పాడు. అప్పుడు నుంచి ఆయన చచ్చిపోయేదాకా ఆయన ఒంటి మీద గుడ్డ ఎప్పుడూ తక్కువ కాలేదట. ఆయన చెప్పాడు సాక్ష్యం. గుడ్డ కాదు, ఎలాంటి నేను బట్టలు వేసుకుని తెలుసా? షూటే. ఆయన ఒంటి మీద ఎప్పుడూ షూటే ఉండేదట. కొన్ని వేల రూపాయల షూట్లు వేసాడట. ఆయన అన్నాడు, నేను బట్టలు లేకుండా ఉండేవాడిని, ఈరోజు దేవుడు నన్ను షూట్ వేసుకొని తిరిపిస్తున్నాడు దేవుడు. అంటే ఆ రోజు పరీక్షకు నేను నిలవడం వల్లే, ఆ శోధనని నేను జయించడం వల్లే, ఆ పరీక్షకి నేను నిలిచాను కాబట్టే నాకు మెప్పు, ఘనత కలగడానికి కారణమైంది. ఈరోజు నేను ఈ స్థితిలోకి వచ్చాను. నేను అర్థమైందా?
దేవుని బిడ్డలుగా నీకెదురవుతున్న శోధనల్లో, నీ పరీక్షల్లో నువ్వెక్కడ నిలిచావు? ఒకవేళ దేవుడే కానీ నా పరీక్ష గుండా తీసుకెళ్తే దేవుడిని ఎప్పుడూ సనగొద్దు. అందుకంటాడు, మీరు సనగకుడి, ఒకవేళ సనిగారా మీరు సంహారకుని చేత నశించిపోతారు. ఒకవేళ మీరు దేవుణ్ణి ఇలా శోధించారా, మీరు దేవుణ్ణి శోధించడం వల్ల సర్పముల చేత నశించిపోతారు అన్నాడు. అవునా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలండి. మనం ప్రభువును శోధింపక యుందుము, వారిలో కొందరు శోధించి సర్పం వల్ల నశించిరి. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. మనం ఎప్పుడు ఇదే పని కదా, మనకి సనగడం, శోధించడం. ఏమిచ్చారు, ఏముంది, ఏంటి, ఇదే మన పని. ఒకవేళ దేవుడు నన్ను ఎందుకు ఈ పరిస్థితిలోనే తీసుకెళ్ళాడని ఎప్పుడు అనుకోం. మనం సనగడం మనకు బాగా అలవాటు అన్నమాట. ఏదైనా చిన్నది లేకపోయిందంటే ఎంత సనుగుడో. కారణం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను ఆ పరీక్షలో తీసుకెళ్తే ఎక్కడ నెగ్గావు? అందుకనే ఒక్కసారి నువ్వు నెగ్గలేదు అంటే మళ్ళీ నీకు అదే పరీక్ష వస్తుంది. ఒక్కసారి నువ్వు 10th క్లాస్ పాస్ అవ్వలేదు అనుకోండి, మళ్ళీ ఏం చేయాలా? ఎప్పుడు దాకా? అర్థమైందా? నువ్వు పాస్ అవుతూ అయ్యేదాకా నువ్వు రాస్తానే ఉండాలంతే. అలాగే నీ పరీక్షలో కూడా నువ్వు ఓడిపోతున్నావా, మళ్ళీ తిరిగి అదే పరీక్ష నీకు వస్తుంది. నువ్వు ఓడిపోయావా, మళ్ళీ అదే పరీక్ష వస్తూ ఉంటుంది. దేవుడు అంటాడు, సర్లే నా బిడ్డ ఓడిపోయింది, ఈ పరీక్షను కొంతకాలం తీసేస్తానంటాడట. మళ్ళీ అదే పరీక్ష వస్తుందట. మళ్ళీ నువ్వు అలాగే చేసావు అనుకో, మళ్ళీ అదే పరీక్ష నీకు ఎదురవుతుంటుంది. నువ్వు పాస్ అయ్యేదాకా, అది దాన్ని జయించేదాకా నీకు ఆ శోధన తప్పదు. ఒక్కసారిగానే జయించేసావా, మళ్ళీ అలాంటి శోధన తిరిగి నీకు రాదు. ఇంకొక రకమైన శోధన వస్తుందేమో కానీ, దానికంటే మించి వస్తుందేమో కానీ దానికంటే తక్కువది మాత్రం రాదు. అందుకన్నాడు, ఒక క్రైస్తవుడు అనేవాడు జయించేవాడు క్రైస్తవుడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వెన్ని శోధనలకు నిలిచావు, ఎన్ని పరీక్షలకు నెగ్గావు, ఎక్కడ నువ్వెక్కడ రుజువు చేసావు? నువ్వు నెగ్గాను, నువ్వు నిలిచానని ఎక్కడ చూపించావు? ఎప్పుడు నీ జీవితంలో సనుగుడు, ఎప్పుడు నువ్వు శోధించడమే. దేవుడు నాకేమిచ్చాడు, నేనేం సంపాదించాను, నేనేం చేశాను, నా బ్రతికెందుకు? ఎప్పుడు అలా అనద్దు. నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, ఆయన ఎప్పుడూ అన్యాయం చేయడు. అందుకే దేవుడు అంటాడు, దేవుడు అన్యాయము చేయట అసంభవం అంట. దేవుడు ఎవ్వరినీ పాడు చేయడు, ఆయన ఎవ్వరినీ బాధ పెట్టడాయన. అంత గొప్ప దేవుడిని నమ్మావు. మరి అంత గొప్ప దేవుడిని నమ్మి ఎందుకు సనుగుతావు, ఎందుకు గొనుగుతావు, ఎందుకు లేదనే మాట చెప్తావు? ఆ మాట చెప్పద్దు. ఆ మాట మన నోటంటే రాకూడదు. నాకు లేదనే మాట నీ నోటంటే ఎప్పుడు రాకూడదు. అలా చెప్పావా, నీ దేవుణ్ణి ఎంత నీచపరిచినట్టు నువ్వు. ఆయన ఎంత బాధపడతాడు తెలుసా? నీకు ఇంత ఇచ్చాను, అయినా సరే నువ్వు ఏం చూపుతున్నావు తెలుసా? నన్ను అవమానపరుస్తున్నావు. అందుకే దేవుడు అంటాడు, ఒక్కసారి తీసేస్తాడట అంతే. ఇంకా దేవుడు తీయడం మొదలెట్టాడా, నువ్వు సంపాదించిందంతా పట్టుకుపోతాడటంతే. ఒక వ్యక్తి నాకు బాగా తెలుసు, ఎప్పుడు అడుక్కోవడమే, ఎప్పుడు లేదనే మాటే. ఎంత సంపాదించారు తెలుసా? కొన్ని లక్షలు సంపాదించారు. ఒకరోజు ఏం జరిగింది తెలుసా? వాళ్ళ అబ్బాయికి యాక్సిడెంట్ జరిగిందనమాట. ఎంత యాక్సిడెంట్ జరిగిందో తెలుసా? 35 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు ఆ అబ్బాయికి. మొత్తం దాసిన డబ్బంతా సరిపోలేదు, లోన్లు పెట్టి మొత్తం డబ్బంతా, ఇల్లును కూడా తాకట్టు పెట్టి అంత డబ్బు ఖర్చు పెట్టారు. ఏమైంది? అర్థమైందా? కష్టపడిన కష్టార్జితం అంతా మొత్తం ఊడ్చేశారు. ఎందుకో తెలుసా? వాళ్ళు చేసిన పనికి. అంతే దేవుడు అంటాడు, నేను తీయడం మొదలెట్టేనా, నువ్వు దాచిందంతా తీసేస్తాను నేను. జాగ్రత్త. నీకు లేదనే మాట నన్ను కానీ చూపించావా, నేను నీకు ఎంత ఇచ్చానో నాకు తెలుసు, నిన్ను ఎంత దీవించానో నాకు తెలుసు. అయినా నువ్వు చేసేది మాత్రం తప్పు. అందుకనే
మనం ఎప్పుడూ కూడా దేవుని బిడ్డలు ఆ మాట చెప్పొద్దు. నీకెంత లేకపోయినా నాకేంటండి నా దేవుడు ఉన్నాడు, నాకేది తక్కువ కాదు, అది నా దేవుడు ఉండగా నాకేం తక్కువ, నేను నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడైనా అలాంటి దేవుడిని నమ్మాను నేను. ఏదో నేను నమ్మిన దేవుడు చేతకానివాడు కాదు, చేయలేనివాడు కాదు, ఇవ్వలేనివాడు కాదు. కొన్నిసార్లు నన్ను పరీక్షిస్తున్నాడు, నువ్వు నిలబడతావా నిలబడలేవా, నేను ఈ పరీక్ష గుండా తీసుకున్నప్పుడు నువ్వు ఉంటావా ఉండలేవా. అలా నువ్వు ఆ పరీక్షగా నిలిచావు అంటే నిజంగా నీకు దేవుడు ఎంత మహిమ ఘనత కరిగించగలుగుతాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా దేవుని యొక్క సన్నిధిని మనం ఎంత ప్రేమిస్తున్నాం, దేవుని యొక్క పరిచర్యలో మనం ఎంత సహకారులుగా ఉంటున్నాం, దేవుని కోసం మనం ఎంత ప్రయాసపడుతున్నాం. మనం దేవుడు మందిరానికి రావడమే మన కష్టం, దేవుడు మందిరానికి రావడమే మన కష్టం అంటే ఇంక దేవుడి కోసం మనం ఏం చేస్తాం ఇంకా. అందుకనే దేవుడి కోసం మనం చేసేది ఏమీ లేదు. దేవుడు అంటాడు, సరే ఈ లోకంలో నీ కోసం, నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం ఎంత ప్రయాసపడుతున్నాయి కదా, ఈ ప్రయాసం అంతటి వల్ల నీకొచ్చే లాభం ఏముంది? నీకొచ్చే లాభం ఏంటి? నీ ప్రాణం పోతే ఇవన్నీ ఎవరు వగుతాయి? నువ్వేను అనుభవిస్తావా? ఇదేమైనా నువ్వు తెచ్చుకుంటావా? నీ కూడా ఇదేది రాను దాని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు. అందుకనే దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా లేదనే మాట చెప్పొద్దు. దేవుడు నీకు ఒకవేళ పరీక్ష పెట్టాడా, ఆ పరీక్షలో నిలబడడానికి ప్రయత్నించే. అది ఎలాంటి పరీక్షనే కావచ్చు. నీకు డబ్బు లేకుండా చేయొచ్చు, నీకు తిండి లేకుండా చేయొచ్చు, నీకు బట్ట లేకుండా చేయొచ్చు, లేకపోతే కొన్ని పరీక్షలు కూడా ఏదో ఒక రకం నువ్వు దేన్ని జయించలేవు అనుకుంటున్నావో అదే పరీక్షను నీకు తీసుకొస్తాడు. చూద్దాం నువ్వు నిలబడతావా నిలబడలేవా. ఎన్ని పరీక్షలు నీకు వచ్చినా నువ్వు నిలబడు. ఏది లేకపోయినా, మన జీవితంలో ఏది లేకపోయినా నువ్వు సనగొద్దు, దేవుని శోధించద్దు. ప్రభువా నీకు వందనాలు అంతే. మీ అందరికీ తెలుసుగా, కోరుకొండ దగ్గర మార్తమ్మ గారు ముసలాం గురించి యూట్యూబ్లో పెడుతున్నారు. 3 రోజుల క్రితం ఇంటర్వ్యూ చేశారు, జస్ట్ నేను ఎలా విన్నాను. ఆ ముసలమ్మ చెప్తుంటే ఎంత ఆశ్చర్యం వేసింది, ఇంత భక్త. ఆమె చెప్తుంది, మా అమ్మగారు ఆమంట ప్రతీ నెల కరెంటు బిల్లుకి 50 రూపాయలు ఎత్తదట మందిరానికి. వాళ్ళ కరెంటు బిల్లు కూడా మందిరం విశ్వాసులే కడతారట, సేవకుడు కట్టడట, విశ్వాసులే కడతారట. ఆ కరెంటు బిల్లుకి నెలకి 50 రూపాయలు ఈ ముసలమ్మే ఎత్తదట. ఆ ముసలమ్మ ఎలాడో తెలుసా? భర్త చచ్చిపోయాడు సంవత్సరం క్రితం, మనం చూసాం కదా, భర్త చచ్చిపోయాడు. పోనీ ఆమెకి ఏమైనా వృద్ధాప్య ఫంక్షన్ అవుతుంది, ఫంక్షన్ కూడా లేదట, ఫంక్షన్ కూడా రాలేదట. మరి ఎలా బతుకుతున్నావు అంటే ఆమె చెప్తుంది, బాబు నా యేసు బాబు ఎంత మంచోడో తెలుసా. అప్పుడు ఆయన అడిగాడు, మా అమ్మగారు తాతగారు ఉన్నప్పుడు మీరు బాగా బతుకారా, తాతగారు చచ్చిపోయిన తర్వాత మీరు బాగున్నారా అని అడిగేదట. ఆయన అడుగుతున్నారు, బాబు తాతగారు చచ్చిపోయినా దేవుడు నాకు ఏది అప్పటికంటే ఇప్పుడే బాగున్నాను అన్నది. అప్పుడు ఆయన అడిగాడు, అదేంటి మామగారు, తాతగారు అయితే కూలి పనికి వెళ్ళి సంపాదించుకు డబ్బులైనా తెచ్చివాడు కదా, ఆ డబ్బులు ఇస్తే కదా మీకు గడిచేది, ఇప్పుడు తాతగారు లేరు, మీకు ఫంక్షన్ లేదు, మరి ఎలా బతుకుతున్నారు? బాబు నేను నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పడో తెలుసా. భర్త ఉన్నప్పుడు ఎలా బ్రతికిందో, భర్త లేనప్పుడు నా బిడ్డని ఇంకంతకంటే ఎక్కువగా బ్రతికించాలని నేను నమ్ముకున్న దేవుడు, నేను ఎక్కడ ఏడుస్తానో అని ఆ దేవుడు నాకేది తక్కువ చేయలేదు బాబు. అప్పుడు ఈయన అన్నాడు, మా అమ్మగారు నెలకి 50 రూపాయలు మీరు మందిరానికి కరెంటు బిల్లుకి ఇస్తానంటున్నారు కదా, మరి ఒకవేళ 50 రూపాయలు మీకు రాకపోతే మీరు ఏం చేస్తారు అని అడిగాడు. అయ్యి బాబు అలాంటి మాట అనకు బాబు, నా యేసుబాబు ఎంత గొప్పడో తెలుసా. ఆ నెలకి 50 రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయో ఎలాగొస్తాయో నాకు మాత్రం తెలియదు, కానీ ఆ కరెంటు బిల్లుకి మాత్రం 50 రూపాయలు ఖచ్చితంగా నా దగ్గర ఉంటాయి బాబు. నెల చివరికి రాబోయేటట్టు నేను పట్టుకెళ్ళి ఇచ్చేస్తాను అంతే. ఎక్కడి నుంచి వస్తాయి మా అమ్మగారు? బాబుగారు అది అలాగ అడగండి, అది ఎక్కడి నుంచి వస్తాయంటే నాకు తెలియదు, మరి అది ఎక్కడి నుంచి వస్తాయో నాకు తెలియదు, కానీ దేవుడు ఎత్తున్నాడు నాకు. బాబు నా యేసుబాబు చాలా గొప్పడు బాబు, నా యేసుబాబును మనం ఇవ్వలేదని మాట చెప్పకండి బాబు. ఆ దేవుడు లేకపోతే నేను బతకలేను బాబు, ఆ దేవుడు లేకపోతే నేను బతకలేను, ఆ దేవుడే నేను బతికెత్తున్నాడు బాబు. మా అమ్మగారు ఒకవేళ మీకు ఏమీ లేకపోతే ఏం చేస్తారు? మీ పక్కింటి వాళ్ళని అడుగుతారా? ఇదిగో ఈ అమ్మాయి గారిని అడుగుతాడు. బాబు తప్పు, అలా ఎప్పుడు అడగను. నాకు లేకపోతే అలాగైనా చచ్చిపోతానేమో, కానీ
నేను ఎవ్వరిని అడగను, నేను ఎవ్వరిని అడగను. నన్ను అలా అడుక్కునేదాన్ని చేయడు బాబు నా యేసు బాబు. నేను ఎంత ఆశ్చర్యపోయాను. చూడు, ఇంత వృద్ధాప్యంలో పిల్లలు లేరు, భర్త లేడు, పెన్షన్ లేదు, ఏమీ లేని వ్యక్తి ఎలా బతుకుతుంది? అప్పుడు ఆయన అడిగాడు, మా అమ్మగారు మీకు ఏమైనా భూమి ఉందా అన్నది. బాబు ఉంది, ఒక అరెకరం భూమి అని. ఆ భూమి ఎలాగొచ్చిందట? ఆ ఇల్లు ఒకటి పోతే ప్రభుత్వం ఆ స్థలాన్ని ప్రభుత్వం తీసుకున్న రోడ్డు కోసం. అందుకని ఈమె స్థలం అంటే డీఫామ్ పట్ట భూమి ఉండేదట. ఆ భూమిలో రోడ్డు పడ్డదట. ఆ రోడ్డు తీసుకొని ఒక అరెకరం భూమి ఇచ్చారట. ఆమె చెప్పింది, ఆ భూమిని నేను పండిస్తాను బాబు, నాకెక్కడ ఓపిక, ఎవరు చేస్తారో వాళ్ళకి ఇచ్చేసే వాళ్ళకి ఇచ్చేస్తాను, ఏదో ఒక 2 కాటాలు 3 కాటాలు ధాన్యం ఇస్తారు బాబు, దాంతో నేను బతుకుతున్నాను బాబు. అది కూడా ఎప్పటి నుంచో తెలుసా? ఒక 5 సంవత్సరాల నుంచే బాబు అదేనా ఆ భూమి వచ్చింది. అంతకుముందు అంతా యేసుబాబు పోషించలేదా? అది ఉంటేనే నేను బతికేనా? ఇప్పుడు కూడా బాబు దాంతో నాకు ఏ సంబంధం లేదు, నా దేవుడే నన్ను బతికెత్తున్నాడు. నిజంగా ఆ సాక్ష్యం వింటూ ఉంటే, ఆ మాటలు వింటూ ఉంటే నిజంగా చూడు ఎంత నమ్మకం ఆమెకి దేవుడి మీద. అది నువ్వు దేవుణ్ణి రుచించే కొలది ఆయన ఎంత శక్తివంతుడు నీకు అర్థమవుతుంది. నీ దేవుడు నీకు ఎంత గొప్పవాడు తెలుసా? అందుకనే యోబుతో తన స్నేహితులు చెప్పారు, యోబా, ఈరోజు నీ బిడ్డలు చచ్చిపోయారని, నీ ఆస్తి పోయిందని, నీ ఆరోగ్యం పోయిందని, నీ భార్య వదిలేసిందని ఈరోజు నువ్వు భయపడుతున్నావా? యోబా, నువ్వు నమ్మిన నీ భక్తి ఉందో చూసావా? ఏ దేవుడినైతే నమ్మేవో ఆ భక్తే నీకు ధైర్యాన్ని కలిగించగలిగేది. అర్థమైందా? నువ్వు నమ్మేవి చూసావా నీ దేవుణ్ణి, ఆ నమ్మకమే నీకు ధైర్యం అన్నమాట. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. యోబు గ్రంథము. యోబుతో వారి స్నేహితులు ఏమని మాట్లాడారో, యోబు కూడా కొంచెం నిరుత్సాహపడ్డాడు. అప్పుడు ఎప్పుడైతే యోబు నిరుత్సాహపడ్డాడో అలాంటి పరిస్థితుల్లో యోబుతో మాట్లాడారు వారి స్నేహితులు. ఏమని మాట్లాడారో మీకు చూపిస్తాను. 4వ అధ్యాయము యోబు గ్రంథము 4వ అధ్యాయము 6 వచనమండి. 4:6 యోబు గ్రంథము 4వ అధ్యాయము 6 వచనం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తనని నీ నిరీక్షణకు ఆధారము కాదా? నీ భక్తి నీకేం పుట్టేస్తుందట? అది నువ్వు ఎంత దేవుళ్ళో భక్తి కొంటావో ఆ భక్తి నీకు ఎంత ధైర్యం పుట్టే తెలుసా? దేనికి భయపడవు నువ్వు, అసలు లొంగవు అన్నమాట. ఎన్ని పరిస్థితులు నీ మీదకి రాని నువ్వు భయపడవు. అదే చెప్పారు ఈ తేమానీయుడైన ఎలీఫజు చెప్తున్నాడు, యోబా, నీ నమ్మిన దేవుడి మీద నీ భక్తి ఏమయ్యింది? ఇన్ని పరిస్థితులు వస్తే నువ్వు లొంగిపోతున్నావా? ఇంతకంటే ఎన్నో చూసావు కదా, వీటికి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నీ దేవుడు ఇంతకంటే ఇవ్వగలడనే సంగతి నీకు తెలియదా? తీసుకున్న దేవుడే ఇచ్చేవాడు ఆయన. అర్థమైందా? యోబు దగ్గర నుంచి యావత్ ఆస్తిని దేవుడు తీసేశాడు సాతానును శోధించి. మళ్ళీ దేవుడు ఎంత ఇచ్చాడు యోబుకి? దానికి 2 అంతలు ఇచ్చాడు దేవుడు. అదే దేవుడు అంటాడు, ఆ పరీక్షగా నిలిచేవా 2 అంతల ఆశీర్వాదాన్ని పొందుతావు. దేవుడు ఇచ్చాడంటే 2 అంతల ఆశీర్వాదము, అది ఒకంత ఆశీర్వాదం కాదు. దేవుడు ఏది చేసినా 2 అంతల ఆశీర్వాదాన్ని చేయగలిగిన వాడు. అందుకనే ఎప్పుడూ దేవుణ్ణి శోధించొద్దు, దేవుని సనగొద్దు. దేవుణ్ణి, దేవుడి ఇంటిని, దేవుని వాక్యాన్ని, దేవుని మందిరాన్ని నువ్వు ప్రేమించడం నేర్చుకో. దేవుని సన్నిధిని ప్రేమించు. ప్రతి కూడికకు నువ్వు దేవుని ఇంటికి రావడం మొదలుపెట్టు. అప్పటి నుంచి చూడు, రావడమే కాదు, మనం ఏం చేస్తాం తెలుసా? వస్తాం, కానీ విన్న వాక్యానుసారంగా జీవించాం. అందుకే దేవుడు అంటున్నాడు, మరి నేను ఎలా దీవించమంటావు చెప్పు? వచ్చావు, అంతవరకు నీకు జీతం ఇస్తాను. విన్నావు, దానికో జీతం ఉంది, కానీ నువ్వు అనుసరించలేదే, మరి దానికి నేనేం జీతం ఇస్తాను నేను? అందుకని అంటున్నాడు, నువ్వు అనుసరించడం మొదలుపెట్టావా నీ జీవితంలో ఎంత ఆశీర్వాదాన్ని చూడగలుగుతావు. కాబట్టి ఈరోజు దేవుడు నీకు నాకు నేర్పించాలనుకునేది ఏంటంటే, ఆయన అంటున్నాడు, సమాజముగా కూడట మానొద్దు. నిజంగా మీరు చెప్తే నమ్మరు. నేను ప్రార్థనకు వచ్చేటప్పుడు 3:30 నుంచి నేను పడుకున్నాను, కానీ ప్రభా ఏం చెప్పను, ప్రార్థనకి ఏం చెప్పను అని అలాగా నేను నా మనసులోనే నేను ధ్యానం చేస్తున్నాను. ఒక్క మాట కూడా గుర్తు రాలేదు. అందుకని 1/2 గంట ముందు మందిరంలోకి వచ్చాను. నేను
ఇక్కడైనా చదువుదాం, ఇక్కడైనా దేవుని వాక్యాన్ని తిరగేద్దాం. ఆఖరికి తిరిగేసిన తర్వాత ఏదో నా తృప్తి కొరకు పోన్లే, ఇంకే మాట గుర్తొత్తలేదు, ఏ మాట ప్రార్థన గురించి ఏదో ఒకటి చెప్పేద్దాంలే, ప్రార్థన గురించి ఏదో ఒకటి చెప్దాం, మరి తప్పదు ఇంకా అని అప్పుడు ఆలోచిస్తున్నాడు. నేను ఇలా బైబిల్ తిప్పగానే ఆయన అన్న మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఆ మాట గురించి వచ్చింది. ఏమనంటే దేవుని యందు విశ్వాసం ఉంచుడి. సరే, ఆ మాట అలా వచ్చేసింది కదా. దేవుని యందు విశ్వాసం ఉంచడం అంటే ఏంటి, ఎలాగో ప్రార్థన చేయాలి, అడిగిన దాన్ని బట్టి ఎలాగో మనం నమ్మకంతో నిలబడాలి, సరే చెప్తానులే అనుకున్నాను. కానీ ఆయన చెప్పాలనుకునేది ఒకటి, నేను చెప్పాలనుకునేది కాదు, చెప్పాలనుకునేది ఆయన. నేను చెప్పాలనుకునేది ఒకటైతే నువ్వు ఇంకోటి ఎలా చెప్తావు? నేను చెప్పమన్నది చెప్పు. నా ప్రజలకేంటో తెలుసా, సమాజముగా కూడడం వల్ల, దేవుని మందిరానికి రావడం వల్ల వారికి ఎంత ఆశీర్వాదమో చెప్పు. రాకపోవడం వల్ల వారు ఎన్ని కోల్పోతున్నారో చెప్పు. అర్థమైందా? అందుకని దేవుడు చెప్తున్నాడు, అది దేవుడు మాట. నువ్వు దేవుడు మాటగా తీసుకొని నువ్వు దేవుణ్ణి ప్రేమించావా, దేవుడి ద్వారా నువ్వు ఆశీర్వదించబడతావు. అది మనిషి మాటగా తీసుకొని నువ్వు దేవుణ్ణి ప్రేమించలేదా, నువ్వెప్పటికీ దేవుడి ద్వారా దీవించబడలేవు. దానివల్ల ఏమవుతుందో తెలుసా, నీలో సనుగుడం ప్రారంభించబడుతుంది. రెండవదిగా దేవుణ్ణి శోధించడం ప్రారంభిస్తావంతే. దానివల్ల నీకేం ఉపయోగం లేదు, ఇంకా నష్టపోతావు. నువ్వు సనగడం వల్ల, నువ్వు దేవుని శోధించడం వల్ల ఆత్మీయంగా నువ్వేమీ ఎదగు, భౌతికంగా కూడా నువ్వు అభివృద్ధి చెందలేవు. రెండిటికీ నాశనం, చెడిపోతావు అన్నమాట. అందుకనే దేవుని ప్రజలుగా మనం దేవుణ్ణి ఎప్పుడూ శోధించదు. దేవుణ్ణి నీ ఏ పరిస్థితిలో తీసుకెళ్ళా మౌనంగా ఉండు. ప్రభువా, ఇది నాకు పరీక్ష, నా జీవితంలో ఎలాగ ఉండాలని నువ్వు తీర్మానం చేసినప్పుడు దాన్ని నేను ఎందుకు కాదంటాను, ఇది నా మంచికి అనుకుంటాను. ఎంత కష్టమైనా, ఎంత బాధనైనా నువ్వు నన్ను తీసుకెళ్ళినప్పుడు నేను భరిస్తాను. నువ్వు ఎప్పుడైతే దాన్ని భరించడం నేర్చుకొని ఏమీ దేవుడికి ఎదురు చెప్పకుండా మౌనంగా ఉంటావో అదే నీకు ఆశీర్వాదం. అందుకని అంటాడు, నీకు బలం ఎక్కడుందో తెలుసా, దేవుడి దగ్గర మౌనంగా ఉండడమే, ఏమీ మాట్లాడుతూ. సరే, మీకు ఈ ఒక్క మాట చూపించి నేను ముగించేస్తాను. యెషయా గ్రంథము, మన బలం ఎక్కడుంది అనేది చూపిస్తాను. మేము 30వ అధ్యాయము, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15 వచ్చినవండి. 30:15. ప్రభువగు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుణ్ణగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మరల వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడిదరు, మీరు ఊరకుండి నమ్ముకునుట వలన మీకు బలము కలుగును. అర్థమైందా? నీకు బలం ఎక్కడుందో తెలుసా, ఊరకుండి మౌనంగా ఉండడమే నీకు బలం. నువ్వెంత మౌనంగా ఉంటావో, నువ్వెన్ని పరీక్షల గుండా, ఎన్ని శోధల గుండా వెళ్ళినప్పుడు ఒక్క మాట కూడా సనగొద్దు, గొనగొద్దు. అది నీ సిలువ. దేవుడు నన్ను ఈ మార్గము గుండా తీసుకెళ్ళాలనుకున్నప్పుడు నేనెందుకు సనగాల, నా దేవుడికి తెలియదా? అందుకని అంటాను, మనం పడుతున్న బాధలన్నీ దేవుడికి తెలియవా? ఆయన తెలియకుండా మనకు వచ్చాయి అంటారా? ఆయన అంటాడు కదా, నాకు తెలియకుండా ఏదీ మీకు సంభవించదు. నీకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, లేకపోతే నీకు ఆర్థికమైన ఇబ్బందులు వచ్చినా, ఇవన్నీ దేవుడికి తెలుసు. ఆయనకి తెలియకుండా ఏది జరగదు. అందుకంటాడు, నీ కాలగతులన్నీ నా వశంలో ఉన్నాయి, నీకు ఏది ఎప్పుడు ఎలా జరగాలనేది కూడా అన్నీ నా చేతిలోనే ఉన్నాయి. అవన్నీ నాకు తెలియకుండా ఏం జరగవు, నాకు తెలుసునే జరుగుతున్నాయి. మరి అన్నీ ఆయనకి తెలుసునే జరుగుతున్నప్పుడు నువ్వెందుకు సనగాల? ఆయన తెలుసు కదా. అప్పుడైతే చెప్పు దేవుడికి, నువ్వు ప్రభువా, నన్ను ఎందుకు ఈ పరీక్ష కూడా తీసుకెళ్తున్నావు, ఇవన్నీ నీకు ముందే తెలుసు కదా. సరే, నీకు అన్నీ తెలిసినప్పుడు, నన్ను కావాలన్నా పరీక్ష కూడా తీసుకెళ్తున్నప్పుడు నేను ఎందుకు నీ మీద సనుగుతాను? నేను కూడా అదే మార్గం కూడా వెళ్ళడానికి ఇష్టపడతాను. అందుకన్నాడు, నా మార్గము నీకు కొంచెం కఠినంగా కనపడుతుంది. అందుకనే యేసుప్రభువారు నడిచిన మార్గం ఎలాంటి మార్గం అంట, అదేమి పువ్వుల బాట కాదట, అది ముండ్ల బాటట. యేసుప్రభువారితో నడవడం అంటే పువ్వుల మీద నడిచెళ్ళడం కాదు, నీకు ఏ నొప్పి ఏ బాధ లేకుండా నడిచెళ్ళడం కాదట. అది నిన్ను గుచ్చుకొని బాధ పెట్టే మార్గం అంట. కానీ అదే మార్గము గుండానే వెళితే
అప్పుడే నీ ప్రాణముకు విశ్రాంతి దొరుకుతుందట. ఆ మార్గము వెళ్ళే కొలది నీకు విశాలంగా మారిపోతుంది. ముందు నువ్వెంత కఠినమైన మార్గము గుండా వెళ్ళడానికి ఇష్టపడతావో ఆ తర్వాత అది నీకు పూలబాటుగా మారుతుంది. ముందే నువ్వు పూలబాటలో నుంచి వెళ్ళావు అంటే తర్వాత నువ్వు ముళ్ళు మార్గం గుండా వెళ్ళవలసిందే. అందుకని మనం భూమి మీద సుఖపడేవారం కాదు, మనం చనిపోయిన తర్వాత సుఖపడేవారు. దేవుని ఎరగిన వారందరూ భూమి మీద సుఖపడాలనుకుంటున్నారు, చచ్చిన తర్వాత వారు బాధ అనుభవిస్తున్నారు. మనం అలాంటి వారం కాదు, భూమి మీద కష్టాన్ని అనుభవించి మనం చనిపోయిన తర్వాత సుఖాన్ని అనుభవించేవారు. కాబట్టి ఈ భూమి మీద ఎదురవుతున్న ఏ కష్టానికైనా ఏ పరీక్షకైనా మనకెందుకు భయం? ఇవన్నీ దేవుడికి తెలుసుండే జరుగుతున్నాయి. కాబట్టి ప్రభువా, ఇవన్నీ నీ అనుమతితో వచ్చాయి కాబట్టి నేను దేనికి సనగను, ఎప్పుడూ నేను నిందించను. ఇది నాకు నువ్వు పెట్టిన సిలువ అనుకుంటాను, నేను భరించడానికి ఇష్టపడతాను. ఎప్పుడైతే నువ్వు మౌనం వహించి ఏమీ మాట్లాడకుండా దేవుడి దగ్గరే, ప్రభువా నాకెందుకు ఇలాంటి పరీక్షలో తీసుకెళ్తున్నావో కాబట్టి దీన్ని తట్టుకునే శక్తిని నాకు అనుగ్రహించు, ఈ శోధనను జయించే శక్తిని నాకు అనుగ్రహించు, ఈ పరిస్థితి నుంచి నేను తట్టుకునేలాగా నాకు శక్తిని. నేనే మనుషుల మీద ఆధారపడను, ఎవరిని అనుకుంటే నాకు లాభం, ఎవరినేమంటే నాకు వచ్చే లాభం ఏముంది? నేను అన్నీ వాళ్ళని బాధ పెట్టే కంటే నాకు నేనుగా మౌనంగా ఉండడమే ఇది నా బలం. చాలాసార్లు మనం ఇతరులని ఆ బాధలో ఇతరులను బాధ పెడతాం, మనం బాధపడి ఇతరులను గాయపరుస్తాం ఆ మాటల ద్వారా. కానీ దేవుడు అంటున్నాడు, మన మాటల ద్వారా ఇతరులను గాయపరిచే కంటే మనం మౌనంగా ఉండడమే మనకు బలం. అంతే, బాధ పెట్టద్దు. ఎంత బాధనైనా నీలో నువ్వు దేవుడి దగ్గర చెప్పుకో, దేవుడి దగ్గర కనిపెట్టు. ఆయన ఇచ్చేంతవరకు, ఆయన నిన్ను విడిపించేంతవరకు, ఆ శోధన నుంచి తప్పించేంతవరకు, లేకపోతే ఆ స్థితిలో నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చేంతవరకు దేవుడితో పోరాడు, మనుషులతో కాదు. నీ పోరాటం దేవుడితో. నేను నిలబడతాను, ఇంతకంటే ఎంత పెద్ద పరీక్ష నేను నిలబడతాను తండ్రి, నాకు సహాయం చేయి. తట్టుకునే శక్తి నా తీమని అడుగుతలేదు, తట్టుకునే శక్తిని నాకు ఇచ్చాను. నువ్వు తట్టుకునే శక్తిని నాకు ఇవ్వగలిగితే ఎంత దాన్నైనా భరించేస్తాను నేను. అప్పుడు దేవుడు అంటాడు, సాతానా చూసావా, నా బిడ్డని నువ్వు ఎంత పరీక్ష పెట్టావు, కానీ నా బిడ్డ ఏమంటుందో తెలుసా, ఇంకా నా కొరకే నిలబడింది, అందుకని చాలు, ఇంకా నువ్వు ఓడిపోయినట్టే. నా బిడ్డ ఆ మాట ఎప్పుడైతే అన్నదో ఆ రోజే నువ్వు ఓడిపోయావు. ఇక్కడి నుంచి నా బిడ్డ నువ్వు శోధించకరద్దు, నా బిడ్డ నేను ఆశీర్వదిస్తాను. నువ్వు పడిన కష్టానికి 100 రెట్లు దేవుడు నిన్ను దీవిస్తాడు ఆయన. కాబట్టి దేవుని బిడ్డలుగా ప్రార్థనకి వెళ్ళే ముందుగా మనం దేవుని ప్రేమిస్తున్నామా, దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నామా, దేవుని ద్వారా ఆశీర్వదించబడుతున్నామా, లేక ఈ లోక సంబంధమైన దాని కొరకే ప్రయాసపడుతూ దేవుణ్ణి, దేవుని సన్నిధిని, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ మనం వెళ్ళడం వల్లే ఈరోజు మన జీవితంలో శారీరకంగా ఎన్నో నష్టాలు, కష్టాలు, బాధలు గుండా వెళ్తున్నాం. అందుకే దేవుడు అంటాడు, ఈ బాధలు, ఈ కష్టాలు ఇవన్నీ ఎందుకు వస్తుంది? మీరు కోరి తెచ్చుకుంటున్నారు, నేను పంపించినవి కాదు. మీరు నా మాట వినకపోవడం వల్ల అవన్నీ మీకు సంభవిస్తున్నాయి. మీరు నా మాట వినడం మీరు మొదలు పెడితే అవన్నీ మీ దగ్గర నుంచి వెళ్ళిపోతాయి అంతే. దేవుడు అంటాడు, ఇశ్రాయేలు ప్రజ చెప్పాడు, మీరు ఎప్పుడైతే నా మాట వినడం మొదలు పెడతారో నా మహాసైన్యమైన ఆ మిడతలను, గొంగల పురుగులను, చీడ పురుగులను, పసర పురుగులనే నా మహాసైన్యాన్ని మీ మధ్య నుంచి తీసివేస్తాను. నా సైన్యానికి నేను చెప్తానంతే, వెళ్ళిపోండి అక్కడి నుంచి అని చెప్తానంతే. అవి ఎప్పుడైతే మీ దగ్గర నుంచి వెళ్ళిపోతాయో మీరు మళ్ళా మొదటి స్థాయికి వచ్చేస్తారు. దేవుడు అంటున్నాడు, మనం దేవుడు మాట వినకపోవడం వల్లే ఇవన్నీ మన కష్టాలు. మనం దేవుడు మాట వినడం మొదలుపెట్టామా, అక్కడి నుంచి నీకన్నీ ఆశీర్వాదమే, నీకన్నీ దీవెనే. అందుకన్నాడు, నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన మీకెంత మేలు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా మనం దేవుణ్ణి ఎప్పుడూ వదిలిపెట్టద్దు. నీకెన్ని ఉన్నా దేవుడి కంటే నీకేది ముఖ్యం కాదు. నువ్వు అలా ప్రేమించు, నీ దేవుణ్ణి, నీ దేవుని సన్నిధిని అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు దేవుని ప్రేమించు. అప్పుడు చూడు నీవెంత దీవించబడతావు తెలుసా, నీకెంత ఆశీర్వాదం తెలుసా. అందుకే దేవుడు అంటాడు, నువ్వు నా మందిరానికి వస్తేనే అంత దీవెని నేను ఇస్తానంటే
నువ్వు నా వాక్యాన్ని వింటే ఇంకెంత దీవెన, దాని ప్రకారంగా నడుచుకుని ఇంకెంత దీవెన నీకు. నువ్వు ఎంత ఆశీర్వాదం తెలుసా. నువ్వు దేవుని కొరకు జీవించే ప్రతిదానికి దేవుడు లెక్క కడతాడట. నువ్వు నా కొరకు ఏం చేసావు, అన్నిటికీ జీతమే. అప్పుడు అంటావట, ప్రభువా ఇంత దానికి ఎంత ఇచ్చేవని నాకు ఇచ్చేలాగుంటే భూమి మీద ఇంకెంత చేద్దునో నీకోసం నేను. కానీ అది నేను తెలుసుకోలేకపోయాను. అయినా నువ్వెంత గొప్ప దేవుడివి, నేను చేసిన చిన్నాట్లకి ఇంత ఇచ్చావు, చాలు, ఇంకెంతకంటే ఇంకా ఎంత సమయాన్ని నేను పాడు చేసుకున్నాను. ఎన్నిసార్లు నీ మందిరాన్ని పోగొట్టుకున్నాను, ఎన్నిసార్లు నీ వాక్యాన్ని వినకుండా పోగొట్టుకున్నాను, ఎన్నిసార్లు నేను వాక్యానుసారంగా జీవించకుండా నేను నష్టపోయాను. ఇవన్నీ ఇప్పుడు నాకు తెలుస్తున్నాయి. ప్రభువా ఎంత తప్పు చేశాను. అందుకని అక్కడికి వెళ్ళి బాధపడే కంటే ముందుగానే దేవుడు చెప్తున్నాడు, ఇక్కడ ఉండగానే సిద్ధపడు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ప్రార్థనకి వెళ్ళే ముందుగా అడుగుతాం, ప్రభువా నా జీవితంలో సమాజముగా కూడడం మానకూడదు. అది ఎంత ఆశీర్వాదం ఈరోజు నాకు తెలియజేశావు. నిజమే తండ్రి, ఎన్నోసార్లు నీ సన్నిధిని నేను దూరమయ్యాను, నీ వాక్యాన్ని వినడానికి నేను దూరమయ్యాను, చదవడానికి నిర్లక్ష్యం చేశాను, వాక్యానుసారంగా వినడానికి నిర్లక్ష్యం చేశాను, జీవించడానికి నిర్లక్ష్యం చేశాను. అనేక సార్లు నేను నిన్ను అవమానపరిచాను. ఎన్నిసార్లు లోకంలో నేను నిన్ను తక్కువ స్థాయిలో చూశాను. ఎందుకంటే నాకు నన్ను పోషిస్తున్నప్పుడు కూడా నాకు దేవుడు ఏమి ఇచ్చాడు, నేను లేనివాడుగా ఎప్పుడు నా బ్రతుకు ఇలాగే చూపించాను. నన్ను క్షమించు. లేదు, ఈరోజు నువ్వు నాతో మాట్లాడు. ఎందుకంటే నువ్వెంత గొప్ప దేవుడువో, నేను నమ్ముకున్న నీ ప్రజలందరూ కూడా అంత గొప్పవారు. కొన్నిసార్లు నాకు ఏదైనా లేకపోయింది అంటే అది నాకు పరీక్ష. అది నేను నెగ్గుతానా నగ్గలేనని నాకు వచ్చిన శోధనను అనేకసార్లు నేను ఓడిపోయాను. నన్ను క్షమించు. నా పరీక్షలో కానీ నా శోధనలో కానీ నేను ఎప్పుడు సనిగే వ్యక్తిగా కానీ గొనిగే వ్యక్తిగా కానీ ఆ పరీక్షకి నిలవకుండా నీకు వ్యతిరేకంగా జీవించే వ్యక్తిగా కాకుండా నన్ను కాపాడు. అంతేకాదు, నా జీవితంలో నిన్ను సన్నిధిని ప్రేమించేవాడుగా, నీ పరిచర్యలో నేను పాలు పంపులు పొంది, ఏదైనా సరే నీ ఇంటిని ప్రేమించి నీ పరిచర్యలో నేను పాలు పంపులు పొందుతాను. అది ఏ చిన్న పనైనా, అది ఎంత పెద్దదైనా నీ కొరకు నేను భరించగలుగుతాను. అటువంటి కృప నాకు అనుగ్రహించు. ఎందుకంటే నేను నీ మందిరములో చేసే ప్రతిదానికి, నీ పరిచర్యలో నేను పాలు పంపులు పొందే ప్రతిదానికి అది ఎంత ఆశీర్వాదమో నాకు జ్ఞాపకం చేశావు. కాబట్టి అటువంటి ఆశీర్వాదాన్ని పొందే వ్యక్తిగా నన్ను సిద్ధపరచు. నాకున్న బలహీనతలేవి, నాకున్న పరిస్థితులేవి, నన్ను క్షమించు. నా జీవితంలో నీ సన్నిధిని, నీ వాక్యాన్ని, నీ ఇంటిని, నీ పరిచర్యను, నీ పనిని చేసే వ్యక్తిగా నన్ను సిద్ధపరచు అని కొద్ది సమయం ఏదైతే దేవుడు మన బలహీనతలు చూపించాడో వాటి కొరకు దేవుడి దగ్గర క్షమాపణ అడుగుతూ, ఆ తర్వాత మరి దేవుని యొక్క సన్నిధిలో ప్రభు నన్ను ఇలా బలపరచు, నాకు సహాయం చేయని ప్రభు యొక్క సహాయం కొరకు ప్రార్థించేద్దాం. రెండవదిగా దేవుని యొక్క సంఘం కొరకు ప్రార్థించేయండి. ముఖ్యంగా ఇది సంఘ ప్రార్థన కాబట్టి ఏదో స్థానిక సంఘం కొరకు మాత్రమే కాదు, కానీ ప్రపంచమంతటా చెదిరి ఉన్న సార్వత్రిక సంఘములు అంటకట్టబడిన ప్రతి విశ్వాస కొరకు ప్రార్థించేద్దాం. ఎవరైతే విశ్వాస కుటుంబములకు చెందినవారు కష్టాల్లో, దుఃఖములో, బాధలో, ఇబ్బందుల్లో, అనారోగ్యంతో, ఆర్థికమైన సమస్యలతో బాధపడుతున్న వారి కొరకు, విశ్వాస కుటుంబములో రక్షణ లేని వారి కొరకు, అలాగే సంతానం లేని వారి కొరకు, సుఖమైన ప్రసవం ఎదురు చూస్తున్న సహోదరుల కొరకు, అలాగే మరి వివాహాలకు ఎదురు చూస్తున్న యవన బిడ్డలకు వివాహములు జరుగుట్లో, ఉద్యోగములకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగములు జరుగుట్లో, చదువుతున్న వారికి కావలసిన జ్ఞానమును తెలివిని అనుగ్రహించి ఉన్నతమైన చదువులు చదవడం కొరకే వారికి సహాయం చేసేలాగా, వృద్ధాప్యులు ఉన్న వారికి పునరుద్ధాన శక్తిని దేవుడు దయచేసేలాగా ప్రార్థన చేయండి. ఎన్నో కోట్ల మంది రక్షణ లేని వారు ఉంటున్నారు, వారి రక్షణ కొరకు ప్రార్థన చేయండి. రక్షించబడ్డమని చెప్పుకుంటూ ఎన్నో కోట్ల మంది ప్రజలు సాతాను చేత మోసగించబడి తప్పుడు బాధల్లో, తప్పుడు బాధకుల చేతిలో వాక్యానికి విరోధమైన జీవితాన్ని జీవిస్తున్న పరిస్థితులు, వారిని సాతాను యొక్క మోసకరమైన పరిస్థితిని దేవుడు విడిపించేలాగా ప్రార్థన చేయండి. అలాగే మరి దైవ సేవకులైన వారి కొరకు ప్రార్థన చేయండి. మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచ దేశాల్లో నమ్మకంగా ఎక్కడైతే దేవుని సేవకులు పరిచయం చేస్తున్నారో వారిని, వారి కుటుంబాలను దేవుడు కాపాడి వారికి కావాల్సిన ప్రతి అవసరం తీర్చేలాగా, అలాగే మరి ప్రపంచ దేశాల్లో, మన దేశంలో దేవుని నమ్ముకున్న ప్రజలను బాధిస్తున్న, దేవుని ఎరగిన వారు, నామకార్థులు, కమ్యూనిస్టు వారు, మన దేశంలో బీజేపీ వారితో కలిసి పనిచేస్తున్న ఈ 4 తెగల వారిని
దేవుడు కనికరించి వారి కఠిన హృదయాన్ని మార్చేలాగా, అలాగే బాధించబడుతున్న దేవుని ప్రజలకు కావలసిన ఆదరణ, ధైర్యాన్ని, నెమ్మదిను, స్వస్థతను దేవుడు వారికి అనుగ్రహించి వారికి కావలసిన ప్రతి అవసరతను తీర్చేలాగా ప్రార్థన చేయండి. అలాగే హైదరాబాద్లోని హెబ్రోన్ కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఇజ్రాయేల్ దేశం కొరకు ప్రార్థన చేయండి. వారి చుట్టూ దేవుడు కాపుదలను అనుగ్రహించి దేవుడి మందిరం కట్టబడడం కొరకే, తిరిగి లేఖనాలు నెరవేర్చబడడం కొరకే ప్రభు వారికి సహాయం చేసేలాగా, అలాగే మరి నర్సిపూడి, రామచంద్రాపురం, అనపర్తితో ఉన్న 4 సంఘాలు, అలాగే కాకినాడ, మరి పెద్దాపురం, సామర్లకోట అక్కడ ఉన్న విశ్వాసుల కొరకు, అలాగే రాఘవాపురం, కృష్ణాపురంలో ఉన్న పరిచర్య కొరకు, అక్కడ ఉన్న సేవకుల కొరకు, అలాగే విజయనగరంలో డేవిడ్ మార్టిన్ గారు, అలాగే లంకిలపల్లిలో జోనాథన్ మార్టిన్ గారు వారు చేస్తున్న పరిచర్య కొరకు, అలాగే ఏలేశ్వరము, రాజవొమ్మంగి, కొండపల్లిని విశ్వాసుల కొరకు ప్రార్థించేయండి. ప్రభు చిత్తమైతే రాజవొమ్మంగిలో సువార్త కలిగి ఉండాలనుకుంటున్న వచ్చే వారంలో ప్రభు సమయాన్ని తెలియపరిచేలాగా, మరి ఎటువంటి ఆటంకం లేకున్నట్లుగా మరి అక్కడ సువార్తను ప్రకటించట్లో ప్రభు సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే ఆదివారం కొండపల్లిలో నర్సీపట్నంలో నిలబడే వారిని కూడా దేవుడు అభిషేకించేలాగా, అలాగే నర్సీపట్నంలో ఉన్న స్థానిక సంఘం కొరకు కూడా ప్రార్థించండి. ఉన్న విశ్వాసాలు ఆత్మీయంగా ఎదిగేలాగా, వారు ఏదైతే మరి ఆత్మీయంగా ఎదగకుండా ఏమైతే అడ్డుగా ఉన్నాయో వాటి నుంచి దేవుడు విడిపించేలాగా, ప్రతి విశ్వాస కుటుంబంలో దేవుడు ప్రతి అవసరతను తీర్చేలాగా, ప్రతి అవసరం మరి అక్కర్ల కొరకే ప్రార్థన చేయండి. అలాగే దేవుని యొక్క మందిరానికి దేవుడు నూతనమైన ఆత్మను నడిపించబడట్లో, అలాగే దేవుని యొక్క పరిచర్యలో దేవుని ఇంటికి వస్తున్న ప్రతి ఒక్కరు విశ్వాసులు కూడా సువార్తను ప్రకటించట్లో, నశించిపోతున్న వారికి దేవుని సువార్తను అందించట్లో, దేవుని యొక్క సంఘం కొరకు ప్రయాసపడేవారుగా దేవుడు వారిని సిద్ధపరిచేలాగా కొద్ది సమయం ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థన చేద్దామండి. అనారోగ్యంతో బలహీనంగా ఉన్న వారి కొరకు ప్రార్థన చేయండి. అలాగే చివరిగా మీ కుటుంబం కొరకు, మీ వ్యక్తిగతం కొరకు, మీ కుటుంబంలో ఏ సమస్యలు వాటి కొరకు కూడా దేవుని సన్నిధిలో చెప్పుకుందాం. ఆ రీతిగా కొద్ది క్షణాలు ప్రభు యొక్క సన్నిధిలో ఒకరి తర్వాత ఒకరు ప్రార్థనలో గడుపుదామండి. ఆ రీతిగా కొద్ది సమయం ప్రార్థనలో గడుపుదాం. తండ్రి, పరిశుద్ధుల దేవతకు